"గూట్లో దీపం, నోట్లో ముద్ద" అన్నారు. చాలా మంచి చక్కటి సామెత. చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ మనం చేయాలి, ఇది ఆచరించాలి. ఎందుకంటే మనం భోజనం చేయగానే పడుకోకుండా, తిన్న తర్వాత కొద్దిగా పనులు చేసుకున్నామనుకోండి, మనం పడుకునే టైం వరకి మన పొట్ట అంతా కొద్దిగా సెటిల్ అయిపోయి, రెస్ట్ తీసుకొని, దాని పనులు చేసుకొని, బాడీ రికవర్ అవ్వడానికి టైం ఉంటది. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము? కూసే వేళల్లో మేస్తున్నాము. మేసే వేళల్లో కూస్తున్నాము. అంటే పడుకునే టైంలో భోజనం చేస్తున్నాము. భోజనం చేసే టైంలో పడుకుంటున్నాం. మీరే ఆలోచించండి మన ఆరోగ్యం అంతా ఎక్కడికెళ్తుందో. Uh, Hi everyone, welcome to this program. I am host for this today's session. So I am Aruna Kumari. I am an ex-professor and now working towards the health coach on health programs. So today ఒక మంచి హెల్త్ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. సో దానికి నేను ఒక ఎక్సలెంట్ స్పీకర్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈయన పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు. హీఈస్ ఫ్రమ్ తెలంగాణ. తను ఇక్కడే డ్యూయల్ బ్యాచులర్ డిగ్రీస్ చేశారు. 2 బ్యాచులర్ డిగ్రీస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేశారు. తర్వాత ప్రైవేట్ గా వర్క్ చేశారు అండ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రన్ చేశారు. తర్వాత స్టేట్స్ వెళ్ళారు. అక్కడ పాస్ట్ 20 ఇయర్స్ గా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ హీ డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ హెల్త్. ఎందుకు అంటే తన హెల్త్ గురించి తనకి బెటర్ అండ్ బెటర్ చేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోతున్నాయి కదా. అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి, ఏంటి, నా హెల్త్ నేను ఎలా బాగు చేసుకోవాలి అన్నట్టుగా బాగా రీసెర్చ్ చేసి డాక్టర్స్ ని అడిగి చాలా బుక్స్ చదివి తన హెల్త్ ని తను బెటర్ అండ్ బెటర్ చేసుకోవడమే కాకుండా యాజ్ ఎ హెల్త్ కోచ్ చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా వెయిట్ లాస్ కోసము, రివర్స్ ద డయాబెటీస్ కోసము, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేశారు. సో ఈ రోజుల్లో ఇంకా వెయిట్ లాస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు బరువు పెరుగుతున్నారు. అసలు ఎందుకు పెరుగుతున్నారు, ఎలా తగ్గించుకోవాలి, బయట కూడా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ ఈయన తనది తాను ఎలా తగ్గించుకున్నారు ఒక సిస్టమాటిక్ వేలో అండ్ దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి తన దగ్గర అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రోజు తన అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చిస్తూ దాని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము అండ్ ఏదైనా మన వన్ కన్సల్ట్ చేస్తే మనకి కూడా తన గైడెన్స్ యాజ్ ఎ హెల్త్ కోచ్ ఇవ్వడం కోసము వచ్చారు, ఇక్కడ ఉన్నారు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్. ద స్టేజ్ ఈజ్ యువర్స్, శ్రీనివాస్ గారు. షూర్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ. థ్యాంక్ యూ. ఈరోజు మనము డెఫినెట్గా అరుణ గారు చెప్పినట్టుగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మాట్లాడదాము. బట్ ముందు ఒక ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీరు ఎంతమంది సమోసా తిన్నారు, పానీపూరి తిన్నారు, లేక పిజ్జా తిన్నారు, బర్గర్ తిన్నారు, లేకుంటే సోడా తాగారంటే దాదాపుగా చాలామంది ముందుకు రావచ్చు. బట్ అదే ఇప్పుడు ఒక ఎండాకాలం రాబోతుంది కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎంతమంది తునికి పండ్లు తిన్నారు, పాల పండ్లు తిన్నారు, లేక మొర్రి పండ్లు తిన్నారు? కనీసానికి ఈ పేర్లు కూడా తెలియదు చాలామందికి. నేచర్ మనకేం చేసిందంటే, ఈ ప్రకృతి కాలానుగుణంగా కొన్ని పండ్లు, కూరగాయలు డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి. సీజనల్గా, ఏరియాని బట్టి అన్ని రకాలుగా. బట్ మనందరికీ అవి తెలియవు. కానీ మనకి రోడ్డు పక్కన కానివ్వండి, లేకుంటే యాప్లో పెట్టే ఏ ఐటమ్ అయినా మనకు తెలుస్తుంది. మనకి ఈరోజు ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది ఎందుకు అంటే రీజన్ ఏంటి? దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో వీఆర్ ఈటింగ్ ద థింగ్స్ నాట్ సపోజ్ టు ఈట్. మనం ఏదైతే తినాలో అవి తినట్లేదు, ఏవైతే తినకూడదో అవి తింటున్నాం మనం ఈరోజు, రైట్? సో బట్ ఈరోజు నేను అఫ్ కోర్స్ మన తప్పు కాదు, లేకుంటే మిమ్మల్ని ప్రెషర్ పెట్టట్లేదు, మీకు ఎందుకు తెలియదు అనేసి. కాకపోతే నేను ఈరోజు నా జర్నీ షేర్ చేసుకుంటాను. ఓకే. నేను ఎందుకు హెల్తీ కన్సల్టెంట్గా, వెల్నెస్ కన్సల్టెంట్గా మారాను,
రైట్. అండ్ నాకే నేను ఎలా హెల్ప్ చేసుకున్నాను, వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నాను అనేది. సో ఈ నా ప్రయాణం చూసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత మీకు ఎంతో కొంత ఉపయోగం అవుతుందనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. అయితే ప్రజెంటేషన్ షేర్ చేసుకుంటూ వెళ్దాము, సో దట్ మీకు విజువల్స్ ఉంటాయి, కొంచెం నేను చూసిన గుర్తుంటాయి కూడా కాబట్టి, రైట్. సో అయితే ఏమంటున్నాం ఈరోజు మనం ఇది సరి అయిన ఆరోగ్యం అంటే ఆప్టిమల్ హెల్త్. నేను 26.2 పౌండ్ల వెయిట్ లాస్ ఎలా అయ్యాను, రైట్. ఈ మధ్యలో మనం చాలా చూస్తుంటాం కూడా, నేను ఇంత తగ్గానండి అంత తగ్గానండి అంటారు, కానీ మనం అది లాంగ్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు స్టాక్ మార్కెట్ డిస్కషన్ చేస్తారనుకోండి, నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఎంత పోయింది, ఎండ్ ఆఫ్ ద ఇయర్ నెట్ ఎంత వచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరు మీకు కనపడరు, రైట్. సో సేమ్ థింగ్ ప్రాబబ్లీ వెయిట్ లాస్ కూడా అలాగేనేమో. నేను ఇంత తగ్గాను అంత తగ్గాను, 3 రోజులు తగ్గాను, 30 రోజులు తగ్గాను, 3 వారాలు తగ్గానని చెప్తుంటాం మనము. బట్ అది ఎంతకాలం మీరు మెయింటైన్ చేశారు అనేది చెప్పేవాళ్ళు మనకు చాలా అరుదు. ఓకే, రైట్. సో అయితే లెట్ us డూ బిఫోర్ వి గో ఇన్ టు ద వీడియో. మా టీమ్, మా కమ్యూనిటీకి ఒక రెండు ఆ, ఏమంటారు, స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటేమో యూట్యూబ్ స్ట్రీమ్ ఉంది, ఇంకోటేమో ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ వెబ్ పేజ్ ఉందన్నమాట. ఈ రెండింటి ద్వారా మా గోల్ ఏంటంటే కనీసం 1 మిలియన్ 10 లక్షల మంది ప్రజలకి సమాచారాన్ని అందించి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వడము, ఏదైనా సహాయం చేయగలగాలని, అది కూడా ఈ సంవత్సరమే 2024 డిసెంబర్ వరకు అవ్వాలని మా ఉద్దేశము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయనే ఉద్దేశంతో వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో చెప్పబోయేటన్ని దాదాపుగా అన్ని నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జ్, నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా మీకు చెప్తున్నాము. నేను డాక్టర్ని కాదు. సో ఒకవేళ ఏదైనా మీరు ఇందులో నేర్చుకున్నవి, చూసినవి మీరు ప్రాక్టీస్ చేసే ముందు మీకు ఏదైనా ఇతర ఇబ్బందులు ఉంటే, అనారోగ్యం కానీ ఏదైనా కండిషన్స్ ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకొని మీరు పాటించండి ఇది. ఓకే. సో అయితే నేను ఎందుకు ఆరోగ్య ప్రయాణం ప్రారంభించాను, రైట్. మనము తెలుగులో చాలా గొప్ప సామెత ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం, రైట్. అంటే ఆరోగ్యం ఉన్నవాడు ఎన్నో రకాల కలలు కంటాడు, ఎన్నో రకాల ఆశలు, ఆశయాలు అన్నీ ఉంటాయి. అదే ఆరోగ్యం లేదనుకోండి, అన్ని పక్కన పెట్టేసి ఆరోగ్యం ఒకటి కావాలని ముందుకు వస్తారు. అంటే ఆరోగ్యం ఉన్నవాడు 1000 కలలైనా కంటుంటాడు, బట్ ఆరోగ్యం లేని కానీ ఒకటే కల, ఒకటే డ్రీమ్ ఏంటంటే నేను మళ్ళీ ఆరోగ్యానికి రావాలనేసి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఉన్న ఆరోగ్యాన్ని మనము దాన్ని సరిగా చూసుకోకుండా, పాటించకుండా ఇబ్బందుల పాలవుతే మళ్ళీ వెనక్కి రావడానికి ఎందుకు, మనం అదే ముందే జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, మీరు ఆ ఛాలెంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే యుఎస్లో, ఇండియాలో కూడా దాదాపుగా ఇది వచ్చింది. మనకు అవసరం ఉన్నప్పుడు, వీలైనప్పుడు మనం వెళ్తుంటాం. యాన్యువల్ ఫిజికల్ ఎగ్జామ్ అంటాం. అంటే ఎవ్రీ ఇయర్ డాక్టర్ దగ్గరికి పోయి జనరల్ మెడికల్ చెకప్, సమ్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, హార్ట్ టెస్ట్, వాట్ ఎవర్ మన ఏజ్ ప్రకారంగా చెప్తారు కదా, చేపిస్తుంటారు, రైట్. సో అది ఆనవాయితీగా నేను ప్రతి సంవత్సరం వెళ్ళడం జరిగింది డాక్టర్ దగ్గరికి. ఇనీషియల్గా అంతా బాగానే ఉండేది. అంటే నేను యుఎస్ రాకముందు ఆ, అంటే ఎస్పెషల్లీ కాలేజీలో ఉన్నప్పుడు ఆ టైంలో చాలా సన్నగా బక్కగా ఉండేవాడిని. ఇన్ఫ్యాక్ట్ మా తాతగారు బక్క శ్రీనివాస్ అని చెప్పి పిలిచేవాడు. అరే నువ్వు ఇంత బక్కగా ఉన్నావురా, గాలి వస్తే కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నావు, నువ్వు తినాలి అది ఇది అని చెప్పేవాడు. బట్ ఆ తర్వాత యుఎస్కి వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత యాన్యువల్ ఎగ్జామ్ వెళ్ళినప్పుడల్లా డాక్టర్ గారు చెప్పేవారు, ఎందుకంటే మన హిస్టరీ అంతా అడుగుతారు, మీ పేరెంట్స్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, అందరి హెల్త్ గురించి డిఫరెంట్ కండిషన్స్ అడుగుతారు. అయితే డాక్టర్ గారు చెప్పేది, అరే మీకు చాలా, మీ పేరెంట్స్ ఇంత ఏజ్ ఉందంటున్నారు, 70-80 ఇయర్స్ ఏజ్లో చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉన్నారంటున్నారు, మరి మీరు ఈ మిడ్ ఏజ్లోనే బరువు పెరుగుతున్నారు. నేను ప్రతిసారి సంవత్సరం వచ్చిన కొద్దీ మేము చూస్తున్నాను మీ బరువు పెరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్, ఇది మంచి సైన్ కాదు, మీరు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి, లేదు అంటే ఈ బరువు ఇలా పెరుగుతుంది అనుకోండి, డెఫినెట్గా ఇది ఒక రాంగ్ ఇండికేటర్ ఫర్ ద ఆరోగ్యం పాడవడానికి. అంటే మీకు బీపీ, బ్లడ్ ప్రెషర్ రావచ్చు, లేక డయాబెటీస్ రావచ్చు, లేకపోతే హార్ట్ సిచ్యువేషన్ రావచ్చు, రకరకాల ఏదో ఒక కాంప్లికేషన్ వస్తుంది. అండ్ ఏ ఒక్క మెడికేషన్ వచ్చినా కానీ మల్టిపుల్ మెడికేషన్స్కి దారితీస్తాయి అవి, కాబట్టి మీరు జాగ్రత్త చేయాలి అంటే నే సో అప్పుడు ఇలా ఉండేవాని అనమాట.
ఇప్పుడు నా బరువు తగ్గిన తర్వాత ఇలా తయారయ్యాను. బట్ ఇక్కడి నుండి ఇక్కడికి రావడానికి మ్యాజిక్ అవ్వలేదు ఇలా. సో దానికి ఎంతో డెఫినెట్గా కొంత శ్రమ, కొంత పట్టుదల, ఇతరుల సహకారాలు, ఎంకరేజ్మెంట్ అన్నీ ఉన్నాయి అందులో. ఓకే. అయితే నేను ఇలా ఎలా జరిగానని చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే, డాక్టర్ గారు చెప్పిన ప్రతిసారి నేనేం చెప్పేదంటే, లేదండి బిజీ ఉన్నానండి, ఆఫీస్ అండి, లేకుంటే ఫ్యామిలీ అండి, రకరకాలుగా కుంటి సాకులు అంటాం కదా మనం. అంటే మనము ఎందుకు బరువు తగ్గాలి, లేక ఎందుకు మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక మనకి క్లియర్‌గా లేదనుకోండి, దానికి గోల్ అనేది లేదనుకోండి, ఒక లక్ష్యం లేదనుకోండి, మనం ఏదో ఒక సాకులు సాకులు చెప్పేస్తాం. రైట్? నో టైమ్ అని చెప్పేవాడిని. అసలు కుదరతలేదని, అంటే రకరకాల వింత సమాధానాలు చెప్పేవాడిననమాట డాక్టర్ గారికి. డాక్టర్ గారు కూడా చాలా ఓపికగా అన్నీ వినేసి, ఆయన కూడా చాలా మంచివాడు. అయితే ఏం చెప్పేవాడు, ఆయన సూచనలేంటి? శ్రీనివాస్, ఒక డాక్టర్‌గా నేను మీకు నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, నాకు తెలిసిన నాలెడ్జ్‌ని పట్టేసి మీకు గైడ్ చేస్తున్నాను. మీకు బరువు పెరుగుతుంది. మీరు తగ్గితే చాలా బావుంటదనేది మీకు ఎంకరేజ్‌మెంట్ చేస్తున్నాను. రైట్? అలాగే నేను మీకోసం నేను ఎక్సర్సైజ్ చేయలేను. నేను ఎక్సర్సైజ్ చేసినా మీ బరువు తగ్గదు. రైట్? అలాగే ఇంకా ఏంటి? మీకోసం నేను హెల్తీగా తినలేను. ఎందుకంటే నేను హెల్తీగా తింటే నేను తగ్గుతాను గానీ మీరు తగ్గలేరు. అట్లా డాక్టర్ గారు అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, పుష్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇలా ఒక 3, 4 ఇయర్స్ కంటిన్యూ అయిన తర్వాత ఏం జరిగిందంటే, డాక్టర్ గారు చెప్పారు ఇంకా ఇప్పుడు మీకు ఇంకా మీరు టిప్ ఆఫ్ ద పాయింట్ వచ్చారు. డెఫినిట్‌గా మీరు ఏమాత్రం పెరిగినా నెక్స్ట్ ఇయర్‌ను నేను కొన్ని ఎక్స్‌ట్రా టెస్ట్‌లు చేయాల్సొస్తది మీకు. చేసేసి ఆ టెస్ట్‌లు గనుక సరిగా లేదంటే మాత్రం నేను మెడికేషన్ పెడతాను. మీకు 1 మోర్ ఇయర్ ఉంది. జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు ఇంక నాకు మేల్కొన్నాను. ఓకే. సో, ఇతను వదిలేయట్లేడు. ఆఫ్‌కోర్స్ నా ఆరోగ్యం గురించి ఆయన చెప్పేది. బట్ ఇది డెఫినిట్‌గా మనం దీన్ని ఒక సవాల్‌గా తీసుకొని, సీరియస్‌గా తీసుకొని దీని మీద మనం వర్క్ చేయాలనే ఉద్దేశ్యంతోటి అప్పుడు రీసెర్చ్ మొదలుపెట్టాననమాట. అయితే ఈ రీసెర్చ్‌లో నాకు కనుగొన్నదేందంటే, మనకి డెఫినిట్‌గా ఫస్ట్ థింగ్ ఏందంటే, ఆహారం అనేది కరెక్ట్‌గా తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, దెన్ మనము కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లా రకరకాలుగా చేయాల్సొస్తది. రైట్? అయితే మనం అది చూద్దాం మనం ఏం చేశామనేది. రైట్? సో, ఎక్కడ ప్రారంభించాను నేను? నా వెయిట్ లాస్ జర్నీ అనేది, అంటే వెయిట్ లాస్ జర్నీ అనేది జర్నీ అంటున్నాను. వెయిట్ లాస్ అనేది డోర్ డాష్ లాగా, లేకపోతే మ్యారథాన్ లాగా, లేకుంటే స్ప్రింట్ లాగా, 100 మీటర్ రన్నింగ్ లాగా కాదండి. ఇది ప్రయాణం. ఇది జీవితమంతా ఉండే ప్రయాణం. ఏది? వెయిట్ లాస్ అనేది. చాలామంది మనం ఈరోజు చూస్తుండొచ్చు. వీడియోస్‌లలో నేను 3 రోజులలో ఇంత తగ్గానని, 3 వారాల్లో ఇంత తగ్గానని, అవన్నీ చాలా న్యూస్ వస్తుంటాయి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. వాళ్ళు తగ్గారా? తగ్గలేదో? అది భగవంతుడికి తెలుసు. బట్ నేను మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ మీకు చెప్తాను రీజన్స్. మీరే ఊహించుకోండి. రైట్? వెయిట్ లాస్ జర్నీ అనేది. రైట్? అండ్ ఇంకోటేందంటే, ఇట్ ఈస్ నాట్ ఎ డైట్. వెయిట్ లాస్ అనేది డైట్ కాదు. లైఫ్ స్టైల్. మన జీవన శైలి. మనము ఎలా బ్రతుకుతున్నాం అనే దాన్ని మార్పులు తీసుకురావాల్సొస్తది. ఇప్పుడు మీరు పేరెంట్స్ చాలామంది మనము, "అరే! నువ్వు ఇంజినీరింగ్ చదవాలంటే నీకు ఐఐటీలో సీట్ రావాలనో, లేకుంటే నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఈ పర్టిక్యులర్ మెడికల్ కాలేజ్‌లో సీట్ రావాలని" మనం ఎన్నో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెడతాము. ట్రైనింగ్, కోచింగ్ వాళ్ళ వెనకాల పడతాము. హోంవర్క్ చేయాలని, ఈ మార్కులు తక్కువ వచ్చాయా అన్నీ చేస్తున్నాం మనం. కానీ మీరు వాడికి ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఆహారం అనేది కరెక్ట్ ఇస్తున్నారా మీరు? లైక్ సో, అదొకటి. ఇంకొకటేందంటే, మనం ఇంజినీరింగ్‌లో సీట్ రావాలంటే ఒక 12థ్ గ్రేడ్ వరకే కష్టపడి చదువుకుంటాము. ఎంట్రన్స్‌లో మంచి మార్కులొస్తే ఇంజినీరింగ్ సీటొస్తది. అయిపోయింది ఆ పని. కానీ డైట్ గూడా మనం అనుకున్నాం అనుకోండి, ఒక 3 మంత్స్ నేను ఇలా వాడతాను, 6 మంత్స్ ఇలా వాడతాను, 1 వీక్ ఇలా వాడతాను అంటే కలవదు. ఎందుకు అంటే, ఆ 1 వీకో, 1 మంతో, 1 ఇయరో మీరు డైట్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఏమవుతదప్పుడు మీరు? ఆ 1 ఇయర్ కొద్దిగా బావుంటుంది. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ వదిలేసారనుకోండి, చెప్పిన మెళకువలన్నీ వదిలేసారనుకోండి, మామూలుగా అయిపోతది. కాబట్టి మనం ఒక జీవన శైలి, మన లైఫ్ స్టైల్‌లో మార్పులు తీసుకురావాలి. ఇదొక డైట్ అనుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు అరుణ గారు నన్ను ఇన్వైట్ చేశారు గదా! సపోజ్ ఇప్పుడు మనం అరుణ గారి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడామనుకోండి, ఇది అరుణ గారి డైట్, లేక అరుణ గారి లైఫ్ స్టైల్ డైట్ అని మనం మాట్లాడాలి. అంతేగాని ఇది కీటో డైట్ అనో, లేకుంటే ఇది ఫ్యాట్ డైట్ అనో, లేకపోతే ఇది లిక్విడ్ డైట్ అని, నో. అవన్నీ కామన్‌వి. మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు యూనిక్ అని చెప్తాం మనం. సో, మీ డైటు, మీ ఆహారము
మీరు తీసుకునేంత మీకు యూనిక్గా ఉండాలి, మీకు ప్రత్యేకంగా ఉండాలి, మీకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే అది మీకు వర్క్ చేస్తుంది. మీ జాబ్ని బట్టి అండి, మీ వృత్తిని బట్టి, ఇవన్నిటిని బట్టేసి మనం దాన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్. సో వై ఐ వాంట్ టు హెల్త్, దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద డే. చాలా మంది నేను బరువు పెరిగాను, లేకుంటే ఇప్పుడు నాకు పెళ్లి ఉంది, లేకుంటే నేను ఒక పార్టీకి వెళ్తున్నాను, లేకపోతే ఏదో ఒక దాని మీద వెళ్తున్నాను, నేను సన్నగా అవ్వాలి అంటాం. అది కాదండి రీజన్ మనకి. అసలు మన లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ గోల్ మనకు ఏముంది అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే. రైట్. సో నేను ఎక్కడ ప్రారంభించాను, నా గోల్ ఏంటి చెప్తాను మీకు. రైట్. నా గోల్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఐ ఆఫ్టర్ రీసెర్చ్ అండ్ వర్కింగ్, నేనేం పెట్టుకున్నానంటే, ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నానంటే, టు లివ్ 120 years హ్యాపీ, హెల్దీ, విత్ రిచ్ రిలేషన్షిప్స్ అండ్ వెల్తీ లైఫ్ స్టైల్, టు ఇంపాక్ట్ మెనీ అదర్స్ అరౌండ్ ద వరల్డ్. అందుకే చెప్పాం కదా, 1 million పీపుల్కి సాయం చేయాలని ఒక కంకణం కట్టుకున్నామని. సో మీరు అఫ్ కోర్స్ ఇది నా గోలు, నా లక్ష్యం, మీరు మీకు అనుగుణంగా పెట్టుకోండి. రైట్. అండ్ ఈరోజు రీసెర్చ్ ప్రకారం ఏమంటున్నారంటే, మనుషులు 150 సంవత్సరాలనే బతకగలుగుతున్నారు అంటున్నారు. ఓకే. రైట్. సో మీరు ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. నా దేర్ ఆర్ 4 pillars ఫర్ ద, ఇది అందరికీ తెలుసు, మనం ఎవరిని అడిగినా మీరు చెప్తారు. అది అంటే హెల్తీ లైఫ్ స్టైల్కి మనకు లేక వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కావాలంటే ఏంటంటే, ఒకటి ఏంటంటే మంచి ఆహారం తీసుకోండి, ఎక్సర్సైజ్ తీసుకోండి, ఏదైనా న్యూట్రిషన్ గ్యాప్ ఉంటుంది చేయండి, స్ట్రెస్ రాకుండా చూడండి. రైట్. మంచి హ్యాబిట్స్ ఇవన్నీ మనం చెప్పేస్తాం. రైట్. సో వీటిని నేను ఎలా ఆచరించాలో మీకు చెప్తాను. సో ఎక్కడ ప్రారంభించాను, మీరు ఆరోగ్యంగా తయారవ్వాలంటే, బరువు తగ్గాలి అంటే, ఫస్ట్ ఏంటంటే స్మాల్ స్మాల్ చేంజెస్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఉత్సాహంతో ఒక వీడియో చూసి, లేక ఒక ప్రోగ్రామ్ చూసి మోటివేషన్ వచ్చేసి, ఓకే, టుమారో అన్వర్డ్స్ ఐఎమ్ స్టాపింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ ఈటింగ్ హెల్దీ, ఐఎమ్ ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ ఓన్లీ వెజిటేబుల్స్, సంథింగ్ అని మనం గంతే స్టార్ట్ చేసామనుకోండి, మేబీ ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండొచ్చు, తర్వాత 4వ రోజు నుంచి మళ్ళీ నీరసపడబోయే అవకాశాలు ఉంటాయి. అయితే స్మాల్ స్మాల్ చేంజెస్ చేయండి. నేనేం చేశాను, ఫస్ట్ ఎక్కడ వెళ్ళినా కానీ స్టెప్స్ వెక్కి వెళ్ళేవాడిని. యూఎస్లో నార్మల్గా మనకి ఎలివేటర్ కానీ, ఎస్కలేటర్ కానీ అందుబాటులో ఉంటాయి, కళ్ళ ముందు కనపడుతుంది. అసలు మెట్లు ఎక్కడ ఉన్నాయో కనపడవు చాలా ప్లేస్లలో. ఓకే. నేను 4 ఇయర్స్ బ్యాక్ ఆఫీస్లో పనిచేసినప్పుడు 9th ఫ్లోర్లో పనిచేసేవాడిని. 9 ఫ్లోర్స్ అయినా ఎక్కి వెళ్ళేవాడిని నేను. ఓకే. కోర్స్ మీ ఆరోగ్యం సహకరించకపోతే మీరు చేయకండి. బట్ చెప్తున్నాను అనమాట. రైట్. అలా స్మాల్ స్మాల్ మార్పులు చేశాను. అంటే అది ఇనీషియల్‌గా మొదలుపెట్టినప్పుడు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మాత్రమే వాడాను. ఆ తర్వాత తర్వాత ప్రతిసారి మెట్లు, ఇంకా ఏ షాప్‌లో పోయినా గానీ, మాల్‌కి పోయినా గానీ, ఇంకెక్కడ పోయినా గానీ దాదాపుగా మెట్లు ఎక్కడం, దిగడం మొదలుపెట్టాను. దెన్ కారు చాలా దూరంగా చేశాను. ఇప్పుడు మీ ఖాళీ పార్కింగ్ అంతా కనబడుతుంది కదా! అంటే ఇటువైపు ఎక్కడో ఉంది. యాక్చువల్‌గా నేను ఎళ్ళాల్సింది. దూరంగా వెళ్ళి పార్క్ చేసేవాడిని. ఎందుకు, కొద్దిగా నడక, మూవ్‌మెంట్ అనేది ఉంటది. రైట్. అలాగే దగ్గర దగ్గర ఉంటే వీలైనంత వరకి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఈరోజు ఏం చేస్తాము, చాలామంది కోర్స్ ఇండియాలో అయితే ఎస్పెషల్లీ బైక్ ఉంటుంది, కార్ ఉంటుందనుకోండి. దగ్గర ఉందనుకోండి టకామని కారేసుకొని వెళ్ళిపోతాము. దూరం ఉందంటే మళ్ళీ సారీ, దగ్గర ఉందనుకోండి బైకేసుకొని వెళ్ళిపోతుంటాం. బట్ మీరు కెన్ యూ ప్లాన్ 5 మినిట్స్, 2 మినిట్స్, 10 మినిట్స్ ఎర్లీగా ప్లాన్ చేసుకొని వాక్ చేయండి. రైట్. సో ఇలాంటి సలహాలు చెప్పినప్పుడు ఏంటంటే, నాకు ఒక జోక్ గుర్తొస్తుంటది. జనాలు అడుగుతూ ఉంటారు, చికెన్ ఫస్టా, ఎగ్ ఫస్టా అనేది ఆల్వేస్ సంశయం ఉంటుంది చాలామందికి. వెరీ సింపుల్ అండి, చికెన్ ఫస్ట్ వచ్చింది. గాడ్ క్రియేటెడ్ చికెన్, చికెన్ లేడ్ ద ఎగ్స్. ఎందుకు చెప్తున్నా అంటే, లేదండి నేను చాలా బరువు ఉన్నానండి, నేను నడవలేనండి, నేను మెట్లు ఎక్కలేనండి, ఈ పని చేయలేను, ఆ పని చేయలేను అంటే కలవదు మనకి. మెల్లగా మొదలు పెట్టండి. అందుకే ఏమంటున్నాను, స్మాల్ చేంజెస్ స్లోలీ చేయండి అని చెప్తున్నాను. రైట్. ఇదేదైనా కన్సిస్టెంట్గా మీరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ మొదలెట్టారనుకోండి అలవాటైపోతుంది. మీరు మీ లైఫ్‌లో గూడా మీరు ఆలోచించారనుకోండి, ఒకవేళ అది మంచి హ్యాబిటే కానియండి, అది బ్యాడ్ హ్యాబిటే కానియండి. అంటే మనం ఆరోగ్యానికి హెల్ప్ చేసే హ్యాబిట్ కానియండి, అనారోగ్యానికి హెల్ప్ చేసే హ్యాబిట్ కానీ, మీరు వెనక్కెళ్ళి మీరు జీవితంలో ఆలోచించారనుకోండి, ఏది ఒకరోజు మొదలుపెట్టేసి మీరు దానికి అడిక్ట్ అవ్వలేదు, దానికి బానిస అవ్వలేదు మీరు. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అవుతారు. రైట్. అదనమాట. సో ఏం చేశాను నేను, మెల్లమెల్లగా చేస్తూ 10,000 స్టెప్స్
వాక్ చేయడం మొదలుపెట్టాను రోజుకి. అట్లా మొదలుపెట్టిన తర్వాత 1871 డేస్ ఇన్ ఏ రో అసలు ఏమాత్రం మిస్ అవ్వకుండా చేశాను. ఈ జోక్ ఏంటంటే ఆ 1817 రోజు ఒక 7,000 6,000 మైల్ స్టెప్స్ నడిచాను. ఆ తర్వాత ఏదో పనిలో మునిగిపోయి నా పని చేసుకుంటూ కూర్చున్నాను. చూసేసరికి మిడ్ నైట్ 12 అయిపోయింది అనమాట. సో ఐ కుడ్ నాట్ డూ ఇట్. బట్ అదే ఎవ్రీ డే నేను ఎయిర్పోర్ట్‌లో ఉండనియండి, వాకింగ్ మాత్రం తప్పకుండా చేసేవాడిని. ట్రావెలింగ్ చేయనండి, ఏదైనా చేయండి ప్లాన్ చేసుకొని చేసేవాడిననమాట. రైట్. అంటే ప్రతిరోజు మీరిది చూసి బెదిరిపోయి, "అరే! శ్రీనివాస్ అది చేయగలుగుతాడు, నేను చేయగలుగుతాను." మీరిక్కడ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనన్నాను కదా! మెల్లమెల్లగా చేశాను. బట్ ఇది పర్ఫెక్ట్ చేయడానికి నాకు 2 ఇయర్స్ టైం పట్టింది. సో, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. ప్రయాణం ఇది. రైట్. ఒక బస్ స్టాప్ కాదనమాట. రైట్. సో, లెట్స్ గో ఇంటు ద న్యూట్రిషన్. మనకి ఎలాంటి ఫుడ్ కావాలి, రైట్? పోషణ. మన బాడీకి ఎలాంటి న్యూట్రిషన్ కావాలి అంటే 2 రకాల న్యూట్రిషన్స్ అవసరం ఉంటాయి. ఒకటి ఏంటంటే మ్యాక్రో న్యూట్రిషన్. రెండవది మైక్రో న్యూట్రిషన్. మ్యాక్రో అంటే మనం తినే కార్బోహైడ్రేట్స్ అనండి, షుగర్స్ అనండి, ఫ్యాట్ అనండి, ప్రోటీన్ అనండి, ఇలాంటివన్నీ మ్యాక్రో. మైక్రో అంటే సమ్ రేర్ ఎలిమెంట్స్ ఆర్ వైటమిన్స్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని కొన్ని మనకు అవసరం అవుతాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరము స్క్రీన్ అనేది కామన్ అయిపోయింది, రైట్? నా ఈ స్క్రీను బ్లూ లైట్ సర్టెన్ రేడియేషన్ అంతా ఎమిట్ చేస్తుంది. దానివల్ల ఐస్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి, రైట్? బట్ ఈరోజు మీకు అది కావద్దు అంటే దీంట్లో ఒక వైటమిన్ అనేది కావాలి. ఏంటి అంటే ఆ వైటమిన్ ఏంటంటే మనకి ఆ, ల్యూటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ హెల్త్కి. అది బ్లూ లైట్ నుండి మీకు కలిగే డ్యామేజ్ని చేసేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద బ్లూబెర్రీ అది ఆ, ల్యూటిన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? బిల్బెర్రీ అనేది ఉంటుంది. ప్రాబబుల్ చాలామంది మనం వినం కూడా. మనం ఇలా చెప్పేసినప్పుడు చాలామంది లేదండి అన్నీ అయిపోతాయి. నో. మీరు తినే మ్యాక్రో న్యూట్రియంట్స్ ప్రోటీన్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి సరిగా మన ఒంట్లో పట్టాలి అంటే ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఎంతో అవసరం. లేదు అంటే మనం తినేదంతా మన ఒంట్లో పట్టదనమాట ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఆరోగ్యాన్ని లాంగ్ టర్మ్‌లో కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కావాలి. రైట్. ఇట్లా చాలా రకాల పోషణ అవసరం. ఆ గ్యాప్ మనం ఫిల్ చేయట్లేదు. ప్రస్తు మొ స్టార్టింగ్ విత్ ఏందంటే మనము ఏదో రకమైన ఫుడ్ మన కంటికి కనపడిన ఫుడ్ మనం తింటున్నాము. సెకండ్ థింగ్ ఏందంటే మరి దానికి కావాల్సిన గ్యాప్ ఫిలప్ చేయట్లేదు కాబట్టి మనకు ఈరోజు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందనమాట. రైట్. ఇంకొకటి, మీలో ఎవరన్నా మీరు అన్మ్యూట్ చేయగలిగితే కీప్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఏంటి? మనకు అత్యంత ముఖ్యమైన పోషకం ఏముంది మన బాడీలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే? కెన్ ఎనీబడి గెస్ ఆర్ ఎనీబడి కెన్ షేర్? ఎనీబడి? వాటర్ అనుకుంటున్నానండి నేను. ఓకే. వెరీ గుడ్. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఫర్ అవర్ బాడీ. బట్ ఈ రోజుల్లో మనం చూసామంటే వాటర్‌నే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. నేను యూఎస్‌లో అయితే ఐ డోంట్ నో ఇండియాలో ఎలా కల్చర్ వచ్చిందో రాలేదో తెలీదు నాకు. బట్ యూఎస్‌లో అయితే చాలామంది జ్యూస్ కానియండి, సోడా గాని తాగుతారు. వాటర్ అసలు పక్కన పెడతారు. అరే! వాటర్ ఎందుకు తాగరా అంటే అదొక స్మెల్ వస్తదండి. ఒక టేస్ట్ ఉండదండి. జ్యూస్ గానియండి, లేకుంటే సోడా గానియండి, అంటే సోడా అంటే థమ్స్ అప్, కోక్ ఇవన్నీ ఉంటాయి కదా! పెప్సీలు ఇవన్నీ షుగర్ వాటర్ హ్యాపీగా తాగుతామంటారు. కానీ మీరెంతో నష్టపోతున్నారు దానివల్ల. కానీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు ఒక చిన్న విషయం చెప్తాను వాటర్ గురించి. ప్రపంచమంతా వాటర్ గురించి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అంటే కొంత ప్లేస్‌లో వాటర్ దొరికి, కొన్ని ప్లేస్‌లో వాటర్ దొరకక, దొరికిన వాటర్ క్వాలిటీ లేక, శుభ్రంగా లేక, మనకు తాగడానికి అనుగుణంగా లేక ఎన్నో రకాల ఇబ్బందులవుతున్నాయి. ఇప్పుడు మనము యూఎస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటాం కదా! యూఎస్‌లో కూడా ఈవెన్ గవర్నమెంట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ ద వాటర్ వాళ్ళు పంపించేది చాలా కంటామినేషను, చాలా ప్రాబ్లమ్స్, ఇంప్యూరిటీస్‌తో కలిసి వస్తుందనేసి. రైట్. నేను లాస్ట్ టైమ్ ఒక ప్రజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళని అడిగాననమాట. మీలో ఎంతమంది ఈరోజు ఆహ్, బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ తీసుకున్నారు? లేకుంటే బర్త్ కంట్రోల్ మెడికేషన్ తీసుకున్నారు? లేకుంటే పెస్టిసైడ్స్ తిన్నారు? లేకుంటే ప్లాస్టిక్స్ తిన్నారంటే ఎవ్వరు చెయ్యెత్తలేదు. ఎవ్వరు ముందుకు రాలేదు. నేనడిగాను.
అయితే మీలో ఈ రోజు ఎంతమంది బాటిల్ వాటర్ తాగారు, ట్యాప్ వాటర్ తాగారు అన్నాను. అయితే ఏమన్నానంటే మీరు బాటిల్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ తాగారు ఈరోజు అంటే వన్ ఆఫ్ దీస్ థింగ్స్ మీరు ఆల్రెడీ కన్జ్యూమ్ చేశారు. దేర్ ఆర్ పిఎఫ్ఏస్, పాలిఫైస్, రకరకాల ఉన్నాయి. ఫర్ ఎవర్ కెమికల్స్ అంటున్నారు అవన్నీ. రైట్. సో ఇవన్నీ మనం తీసుకుంటున్నాము. అయితే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ క్వాలిటీ వాటర్ తాగాలి. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అండి. రకరకాల వర్డ్స్ ఉన్నాయి బయట, బట్ వీ హ్యావ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్. అన్ఫార్చునేట్లీ మీరు ఇండియాలో అయితే నేను ప్రస్తుతానికి హెల్ప్ చేయలేను, బట్ యూఎస్లో కానీ కెనడాలో కానీ ఇట్లా కొన్ని ప్లేసుల్లో ఉంటే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. వీ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్. ఓకే. రైట్, విచ్ కెన్ క్లీన్ అప్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. కంటామినెంట్స్, లెడ్ కానివ్వండి, ఆ, ఏమంటారు, పెట్రోలియం రిలేటెడ్ కానివ్వండి, ఫార్మాసిటికల్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఒక 170+ కంటామినెంట్స్ని, మలినాలన్నీ శుభ్రంగా చేస్తాయి. అండ్ మా దగ్గర ఉన్న ఫిల్టరు చాలా ఉత్తమమైనది, ఇంటెలిజెంట్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రివర్స్ ఆస్మోసిస్ ఇలాంటివన్నీ కొన్ని వాడుతుంటారు. దాంతో ప్రాబ్లం ఏంటంటే అందులో వాటర్లో ఉన్న మినరల్స్, కాల్షియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, ఇలాంటివన్నీ కూడా తీసేస్తుంది. ఓకే. కేవలం క్లీన్ వాటర్ ఇచ్చేస్తుంది. అండ్ మనం ఆ ఫిల్టర్ కూడా మనం ఒక లీటర్ ఫిల్టర్ చేసామనుకోండి, హాఫ్ లీటరో క్వార్టర్ లీటరో కూడా వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ నేనేం తప్పు పట్టట్లేదు, ఏది లేకుంటే దట్ ఈస్ ద బెస్ట్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఫర్ ఇండియా జనాలకి గుడ్ న్యూస్ ఏంటంటే మేము లాస్ట్ ఆల్మోస్ట్ 7 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాము మా కంపెనీ. తొందరలోనే మా ట్రీట్మెంట్ సిస్టమ్ ఇండియాలో కూడా వస్తుందని ఉద్దేశిస్తున్నాము. కానీ వాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా వాడాలి. మంచి వాటర్ చూసుకొని క్లీన్ వాటర్ వాడాలి. రైట్. సో డీహైడ్రేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? అఫ్ కోర్స్ దాహం వేస్తుంది, డ్రై మౌత్ వస్తుంది, మనకి యూరినేషన్ ప్రాబ్లం వస్తుంది, హెడేక్స్ వస్తాయి, లేజినెస్, రకరకాల ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. మన ఎనర్జీ తగ్గుతుంది, డ్రై స్కిన్, రైట్, ఈచింగ్ అవుతుంది, రైట్, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో దోస్ ఆర్ ద సిమ్టమ్స్. మీకు మన బాడీలో ఆటోమేటిక్ మెకానిజం మన కరెక్షన్ మెకానిజం అన్నమాట. మనకి ఈ సిమ్టమ్స్ వల్ల మీరు గుర్తుపట్టేసుకొని మనం ఏం తగ్గిస్తున్నాము, ఎలాంటి పోషక పదార్థాలు మనం తగ్గించాము ఈరోజు, అవసరం ఉంది మన బాడీకి అనేది మీరు చూసి మీరు ఆ, సమకూర్చాల్సి వస్తుంది. రైట్. దెన్ నెక్స్ట్, మీరు పెట్టే ప్రతి ఒక్క ఐటెం నోట్లో, ఓకే, దాని ఫంక్షన్ ఏంటి అంటే కేవలం మూడే ఉన్నాయన్నమాట. మీరు చేసే ఏదైనా మన నోట్లో పెట్టండి. మనం వాటర్ పెట్టండి, పండు తినండి, పిజ్జా తినండి, బర్గర్ తినండి, లేకుంటే స్వీట్స్ తినండి, లేకుంటే కూరగాయలు, ఆకుకూరలు, అన్నము, ఏదైనా తినండి. దానికి ఒక 3 ఫంక్షన్స్ చేస్తాయి మన బాడీకి. కెన్ యూ గెస్? సో ఎనీవే, లెట్ మీ గో అండ్ షేర్ దట్ విత్ యూ. ఒకటి, ఎనర్జీ, ఫ్యూయల్. కార్లో మనం పెట్రోల్ పోసినట్టుగా మనకు ఫ్యూయల్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది మనం తినే ఆహారం. రెండోది, మీ బాడీని బిల్డ్ చేస్తుంది. ఓకే. థర్డ్ వచ్చేసి ఇట్ మే కిల్ అస్. అంటే ఈరోజు తిరగానే ఈరోజు మనము అంటే చనిపోతారని అంటలేదు. ఇట్ ఈస్ ఎ స్లో పాయిజనింగ్. బికాజ్ నేను చెప్పాను ఇంతకు ముందు అనుకున్నా కదా, బాడీ హ్యాస్ ఆటోమేటిక్ మెకానిజం, రిపేరింగ్ మెకానిజం, ఎంతో తట్టుకునే ఆ, మనస్తత్వం ఉంది బాడీకి, ఆ తట్టుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే బాడీ స్టార్ట్స్ గివింగ్ ద సిగ్నల్స్. మనం సరిగా వాటర్ తాగట్లేదు అనుకోండి, డిజీనెస్ రావడం కానీ, మనం ఎనర్జీ లేకుండా అలసిపోవడం, ఇట్లా ఉంటాయి. రైట్. అలాగే ఈరోజు మనం ఒకటి తిన్నాం అనుకోండి, ఒక అంటే లెటస్ ఆల్కహాల్ తాగారు కొంతమంది, లేకుంటే కొంతమంది మీట్ తిన్నారు, కొంతమంది ఏదో తిన్నారు, రైట్, ఫ్రైడ్ ఫుడ్ తిన్నాము. ఈరోజు ఏమవ్వదు. కానీ ఆ రోజు ఓ గంట 2 గంటలు సాయంత్రం వరకు పొద్దున తింటే సాయంత్రం తప్పకుండా మీకు కొన్ని ఎఫెక్ట్స్ కనబడుతుంటాయి. కొంచెం లేజినెస్ రావడం కానివ్వండి, కొంచెం అనీజీ కావడం కానివ్వండి, రైట్. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ట్రాక్. అలాంటి విషయాలు మీరు చూసుకొని, హే, ఈరోజు ఏదో తినకూడదు తిన్నాను, అలాగా నేను మీరు ఇవన్నీ తినొద్దని చెప్పట్లేదండి. చాలా మోతాదుగా తినండి. మీరు తప్పదు నేను ఇవన్నీ తినాలి అంటే చాలా మోతాదుగా తినండి. కేవలం అవే తిని బ్రతకూడదు. దానివల్ల మనం ఆరోగ్యాన్ని బాగా చెడగొట్టుకుంటాం అనమాట. రైట్. సో ఎలా తినాలి? నౌ స్టార్ట్ ద డే విత్ ప్రోటీన్ అండ్ ఫైబర్. వెరీ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే.
అగైన్ చాలా మంది అంటారండి బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే అంటారు, లంచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే, రకరకాలుగా చెప్తారండి. నేనేం చెప్తున్నానంటే మీరు ఏ మీల్ అయితే ఫస్ట్ ఈ రోజు లేచిన తర్వాత ఫస్ట్ తింటున్నారో దట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్. అది మీరు లంచ్ టైంలో తినొచ్చు, మీరు డిన్నర్ టైంలో తినొచ్చు, మార్నింగ్ తినొచ్చు. అండ్ ఇంకొకటి ఈ మధ్యలో ఒక రీసెర్చ్ చేస్తుంటే కూడా చూసా నేను. 65-70 ఇయర్స్ బ్యాక్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండి. యాక్చువల్గా అది పెద్ద ఆ, దాని మీద ఒక రీసెర్చ్ ఆర్టికల్ అంతా చదివాను నేను. ఒక 65-70 ఇయర్స్ బ్యాక్ ఈ ఎప్పుడైతే అమెరికాలో సీరియల్స్, బిస్కెట్స్, బ్రెడ్ ఇలాంటివన్నీ మొదలయ్యాయో అది బ్రేక్ఫాస్ట్ కింద డిసైడ్ చేశారు వాళ్ళు. ఓకే, రైట్, అలా అనమాట. సో బట్ మీరు మార్నింగ్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎక్కువగా ప్రోటీన్ ఉండాలి, ఎక్కువగా ఫైబర్ ఉండాలి. అయితే మీకు ఇక్కడ రైట్ సైడ్ మీకు కొన్ని పిక్చర్ చూపెట్టాను. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ హౌ ఐ స్టార్ట్ మై మీల్ అనమాట. అంటే తప్పకుండా ప్రతిరోజు నేను 90+% ఆఫ్ ద టైమ్స్ వీలైనంత వరకు సమ్ ఫ్రూట్స్ ఆర్ సమ్ వెజిటేబుల్స్ నా ఓన్గా మొలకలు అలాంటివి నేను చేసుకొని తింటాను. అఫ్ కోర్స్ నేను కానీ మా మిసెస్ కానీ చేస్తారు, తింటాను నేను, రైట్. అయితే ఇంకొకటి చాలామంది ఇలాంటి సాలడ్స్ చేసుకున్నప్పుడు షాపులో దొరికిన డ్రెస్సింగ్స్ తెచ్చి వాడతారు. అది ఎలాంటిది వాడద్దండి. ఎందుకంటే మీరు తినే ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నారు, రైట్. కెచప్లుగా కొంతమంది కెచప్ నచ్చచ్చు, కెచప్ లాంటివి ఎన్నో రకాల డ్రెస్సింగ్లు దొరుకుతాయి. సాలడ్ డ్రెస్సింగ్ అంటారు, ఏవేవో అంటారు. కొన్ని పేర్లు కూడా నాకు మరీ ఎక్కువ తెలియదు అవి, ఎందుకంటే నేను పట్టించుకోను. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఈ రోజు తీసుకెళ్ళి అది ట్రాష్లో వేయండి. ఏం చేస్తారంటే మీరు ఈ కూరగాయలు ఇలాంటివన్నీ కట్ చేసుకున్నప్పుడు దానిపైన కొద్దిగా మనకు కావాలంటే ధనియాల పౌడర్ కానీ, లేదంటే కొద్దిగా స్వీట్ కావాలనుకున్న లైట్గా సినమన్ పౌడర్, దాల్చిన చెక్క అంటారు కదా, ఆ పౌడర్ వేసుకోండి, రైట్. లేదంటే మిరియాల పొడి వేసుకోండి, లేదంటే కొంచెం మిరప్పొడి వేసుకోండి, సంథింగ్ అలా వేసుకో. అంటే మీకు ప్లెయిన్గా తినలేను అనుకుంటే అలాంటివి వేసుకొని తినడం మొదలు పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద కల్తీ జరుగుతుందండి మసాలా పౌడర్ల విషయంలో. ఘోరమైన కల్తీ జరుగుతుంది. నేను ఇంకో వీడియో చేయబోతున్నాను దాని మీద. వాటిలలో హెవీ మెటల్స్ లైక్ లెడ్ అలాంటి కంటామినేషన్ కావాలని చేస్తున్నారంట. ఎందుకు అంటే మసాలా పౌడరు బరువు ఉండదు కదా. సో మనకు బరువు పెరగాలి అంటే దాంట్లో హెవీ మెటల్స్ పంపుతారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్ అండ్ లివర్. సో మీరు ప్రతి ఒక్కటి కన్వీనియన్స్ కోసము, ఈజీనెస్ కోసం చూడకండి. మీరు ఈరోజు షాప్లో వెళ్ళి మసాలా పౌడర్ కొనుక్కుంటే 5 మినిట్స్ సేవ్ చేస్తున్నారేమో. అదే మీరు ఇంట్లో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ప్లాన్ చేసుకొని మీరు మీ గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఒకసారి, ఎంజాయ్ చేస్తారు. అది లాంగ్ టర్మ్లో మీకు చాలా టైం, ఎనర్జీ, మనీ సేవ్ చేస్తుందండి. ఓకే. సో కన్వీనియన్స్ కోసం చూడకండి, రైట్ థింగ్స్ మంచిది ఏదైనా చూడండి, రైట్. అండ్ ఈట్ ద మోస్ట్ ఇన్ ద ఎర్లర్ ఇన్ ద డే. అంటే మనం ఇది కూడా చెప్తుంటాం కదా, మార్నింగ్ మనము కొంతమంది ఇలా చెప్తారు బెగ్గర్ లాగా తినండి, లంచ్ వచ్చేసి కింగ్ లాగా తినండి, డిన్నర్ వచ్చేసి క్వీన్ లాగా తినండి అంటారు. అంటే సాయంత్రం అయినా కొద్ది ఫుడ్ ఇంటేక్ను మనం తగ్గిస్తూ పోవాలి. పొద్దున్న ఎక్కువ తినొచ్చు, మధ్యాహ్నం ఎక్కువ తినాలి, ఇంకా ఐ మీన్ డే అయినా కొద్ది తగ్గిస్తూ పోవాలి. ఎందుకు అంటే మనం ఎనర్జీ లెవెల్స్, మన బాడీ యాక్టివిటీ పోవడానికి అవకాశం ఉంది కాబట్టి, రైట్. అండ్ ఈట్ మైండ్ఫుల్లీ. ఎనీథింగ్ దట్ యు ఆర్ ఈటింగ్, ఫ్రూట్స్ అనండి, వెజిటేబుల్ అనండి, లేకుంటే అన్నం అనండి, రొట్టె అనండి, నాన్ అనండి, పిజ్జా కూడా తిన్నా కానీ, ఏది తిన్నా కానీ మైండ్ఫుల్ అంటే స్లోగా ఎంజాయ్ చేస్తూ రుచి చూసుకుంటూ తినాలి. ఈ రోజు నేను మీరు ఫ్రూట్ తినమన్నాను కదా, లేకుంటే మొలక తినమని ఇది నాకు నచ్చదని ఇట్లా అలా ఇబ్బందితో తినకూడదు. కావాలంటే ఇప్పుడు నేను మా పిల్లలకి ఇలా చెప్తాను, ఇంతే తినండి, చిన్న స్పూన్ తినండి, అది లైక్ చేశారనుకోండి ఇంకొంచెం తినండి, బట్ ఆ ఒక్క స్పూన్ అయినా మీరు ఎంజాయ్ చేస్తూ తినని చెప్తుంటాను, రైట్. ఈట్ మైండ్ఫుల్లీ. ఎందుకంటే మనం ఎలా తింటున్నాము అనే దాన్ని బట్టి కూడా అది మనకు బాడీకి హానికరం చేస్తుందా లేకపోతే లాభం చేస్తుందా అనేది ఉంటుంది అనమాట, రైట్. ఆల్వేస్ ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విత్ ఎవ్రీ మీల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనీథింగ్ అన్కుక్డ్ ఫస్ట్ తినండి. పండ్లు కానివ్వండి, సాలడ్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, మీరు మీల్తో పాటు ముందు తినండి అవి. ఓకే. అగైన్ ఇంకొక వీడియోలో మాకు డీటెయిల్స్ ఇచ్చాము ఎందుకు అలా తినాలనేది. ఆ వీడియో లింక్ నేను పోస్ట్ చేస్తాను, రైట్. నా ఈట్ వెరీ స్లోలీ. నా అగైన్ ఇంకొక సామెత ఏముంది, కో
కూటి కొరకే కోటి విద్యలు అన్న మనం ఎన్నో రకాల వృత్తులు వ్యాపారాలు అన్నీ చేస్తున్నాము 24 అవర్స్ దాని గురించి నిరంతరం కష్టపడుతున్నాము మన కోసం కానీ మన ఫ్యామిలీ కోసం కానీ మీరు కనీసానికి మీరు ఆ ₹1,00,00,000 సంపాదించాలంటే ఫుడ్ కోసం మీరు 10 నిమిషాలు 20 నిమిషాలు కేటాయించలేరా? సో టేక్ సమ్ టైం, ఈట్ వెరీ స్లో. ఎస్పెషల్లీ మీరు ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీకు ఇంతకుముందు సాలడ్ చూపెట్టాను కదా, అలాంటిది తింటే తప్పకుండా మీరు ఆటోమేటిక్గా స్లోగా తింటారు. ఎందుకంటే అది నోట్లో వేసుకోగానే కరిగిపో మీరు నములుతారు. రైట్? అండ్ ఎంజాయ్ ద టేస్ట్, ఎంజాయ్ ద ఫ్లేవర్, ఎంజాయ్ ద అపియరెన్స్, ఎవ్రీథింగ్. అంటే క్వైట్గా సాధ్యమైనంత వరకు మీరు క్వైట్గా కూర్చొని మాట్లాడకుండా టీవీలు వీడియోలు ఫోన్లు అవన్నీ ఏం చూడకుండా తినగలిగితే చాలా బెస్ట్. ఆ వైపు మీరు ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఈ ₹1,00,00,000 సంపాదించడానికి ఒక ₹1,00,00,000 సంపాదించే పరుగెత్తునే ప్రయాణంలో కనీసానికి మీరు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని బ్రేక్ తీసుకొని మీరు మీ బాడీని పోషించారనుకోండి, రైట్? కేవలం కోట్లు మీరు సంపాదించి మీ ఫ్యామిలీకి ఇవ్వడం కాదు. ఆ కోట్లు మీరు కూడా ఎంజాయ్ చేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం వస్తది. రైట్? ఎందుకంటే ఎంతో మీరు సంపాదించుతున్నారు. కానీ అది మీకు అవైలబుల్ లేదనుకోండి. లాభం ఏంటి? ఐయామ్ ష్యూర్ మీ ఫ్యామిలీకి ఇస్తున్నారు. బట్ మీరు కూడా అనుభవించాలి కదా! మీరు కూడా కష్టపడుతున్నారు కదా! సో, ఆలోచించండి. ప్రతి ఒక్క దానికి మీరు టైం లేదండి, ఇది లేదని అని చెప్పకూడదు. నెక్స్ట్, బిట్వీన్ ద మీల్స్ మీరు మినిమమ్ 4-6 అవర్స్ టైము కేటాయించాలి. రైట్? ఇప్పుడు చెప్పాను కదా! మనము అన్‌కుక్డ్ వెజిటబుల్స్ తినామనుకోండి దాదాపుగా 6 అవర్స్ టైం తీసుకోవచ్చు అది డైజెస్ట్ అవ్వడానికి. కుక్డ్ వే కుక్డ్ ఫ్రూటు 4 అవర్స్ తీసుకోవచ్చు. కొన్ని కొన్ని నాన్ వెజ్ అలాంటివి తిన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు మనకి డైజెషన్ అవ్వడానికి. బట్ అట్‌లీస్ట్ మినిమమ్ 4-6 అవర్స్ మీరు ఆహ్, ఏంటది అది ఏది ఆహ్, టైమ్ గ్యాప్ ఇవ్వండి. వెరీ సింపుల్ చిట్కా మీకు చెప్తాను. మీకు బరువు తగ్గాలి అనడానికి వెరీ సింపుల్ థింగ్. మీరిప్పుడు లెట్స్ సే 10 గంటలకు మనం భోజనం చేసామనుకోండి ఆర్ బ్రేక్‌ఫాస్ట్ 10 గంటలకు తిన్నాం. సంథింగ్ యూ ఏట్. మళ్ళీ 4 అవర్స్ అంటే అట్‌లీస్ట్ నెక్స్ట్ అంటే 2 పీఎం వరకే 10 ఏఎం మనం తిన్నామంటే మళ్ళీ 2 పీఎం వరకి నోట్లో మీరు వాటరు గానియండి, గ్రీన్ టీ గానియండి, ఇలాంటివి కాకుండా ఇంకా ఏమి నోట్లో పెట్టకూడదు. మీరు ఈ యొక్క చిన్న చిట్కా పాటించండి అనుకోండి, మీ ఆరోగ్యంలో చాలా మెళకువలు, చాలా మార్పొస్తుంది. చాలా ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. ఎందుకు అంటే అగైన్ దానికి కూడా ఒక వీడియో ఉంది మా దగ్గర భావితరంలో. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఒక్కోసారి భోజనం చేసినప్పుడు, ఒక ఫుడ్ తిన్నప్పుడు ఏదైనా కూడా నోట్లో పెట్టామనుకోండి, ఒక డైజెషన్ సైకిల్ స్టార్ట్ అయిపోతది. ఓకే. అది బ్యాచ్ వైస్ ప్రాసెస్ చేస్తదనమాట. ఇప్పుడు మనం అన్నం తినేసాం. ఒక అరగంటలో మనకు ఎవరో కనపడ్డారు. లేకుంటే కళ్ళ ముందు ఏదో కనపడ్డది. అరే! ఇది తినరా అని ఇంకెవరో ఇచ్చారు. సపోజ్ ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని. మళ్ళీ మీరు నోట్లో వేసుకున్నారనుకోండి ఏమవుతదంటే, అది నెక్స్ట్ డైజెషన్ సైకిల్ అవుతది. ఇక్కడ బాడీ చెప్పాను కదా! చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా పనిచేస్తదని. ఈ ఫస్ట్ సైకిల్ అయ్యేంత వరకి సెకండ్ సెకండ్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత తిన్నదాన్ని మళ్ళీ తీసుకోదు. ప్రాసెస్ మొదలుపెట్టదు. పక్కన పెట్టేస్తది. పార్కింగ్‌లో ఉంటదది. ఓకే. అలా ఉన్నప్పుడు ఏమవుతది, మన శరీరంలో 4 గంటల కంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి కుళ్ళిపోతుంది, పాసిపోతుంది. అది ఎన్నో రకాల అనర్థాలకు దారి తీస్తది. కాన్‌స్టిపేషన్ వచ్చేస్తది. లేకుంటే లేజినెస్ వస్తది. చాలా అనారోగ్యకరంగా అయిపోతది. అది బరువు పెరగడానికి గూడా ఒక రీజన్. వెరీ సింపుల్. మీరు తిన్నప్పుడు మాత్రమే తినండి. ఆ తర్వాత 4-6 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ ఆరోగ్యంలో చాలా మార్పు చూస్తారు. ఈ ఒక్క మార్పు చేశారనుకోండి, మీరు ఈ వీడియో చూసినందుకు ఓహ్! చాలా థాంక్స్ అని చెప్తారు నాకు. బట్ చాలా సార్లు నేను గమనిస్తాను. మనం ఇది తింటూనే ఉంటాం, తింటూనే ఉంటాం, తింటూనే ఉంటాం. రైట్? హే! రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్ మనం చెప్పుకున్నాం కదా! మైక్రో న్యూట్రియంట్స్ చాలా తప్పక అవసరం. ఎందుకంటే ఆ మాక్రో న్యూట్రియంట్స్ తిన్నప్పుడు మన బాడీకి మనకు డైజెస్ట్ అవ్వడం గానీ, మనం అబ్జర్వ్ అవ్వడం గానీ, ఇంకొకటి ఏంటంటే మన బాడీ ఈజ్ ఆల్ విత్ ఆహ్, హార్మోన్స్. రైట్? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద హార్మోన్ ఇంబాలెన్స్ ఆర్ హార్మోన్ బ్యాలెన్స్. మీ హార్మోన్స్ ఎంతైతే బ్యాలెన్స్‌గా సక్రమంగా ఉన్నాయో, మీరు అంత బాగా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారు. వెరీ సింపుల్. రైట్? సో, ఇన్సులిన్ నౌ ఎ డేస్ ఇట్స్ అన్ హార్మోన్. థైరాయిడ్ ఇట్స్ అన్ హార్మోన్.
రైట్. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్, ఆఫ్ కోర్స్, థైరాయిడ్, థైరాక్సిన్, ఏవో డిఫరెంట్ నేమ్స్ చెప్తాం మనము. బట్ ఇవన్నీ మనము చాలా ఇబ్బందులు పడుతున్నామని మనం ప్రతి ఒక్కరు చెప్తున్నాం కదా. ఇవన్నిటికి మనకు కావాలంటే మల్టీ వైటమిన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినే ఆహారంలో, మనకు కావలసిన ఆహారంలో, ఆరు పోషక పదార్థాలలో ఒక గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని బిల్డ్ చేయడానికి మనము ఇవి కావాలి. మల్టీవైటమిన్స్ తప్పకుండా తినాలి, తీసుకోవాలి. నా నేను చెప్తున్నాను కదా అనేసి మీరు మార్కెట్లో వెళ్ళి ఏదో ఒకటి షాప్లో కనపడ్డది, ఎవరో చెప్పింది మీరు దయచేసి తినకండి. అది మీకు ఇంకా ఎక్కువ అనర్థాలకు దారితీస్తుంది కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వదు. అండ్ ఈ ఇండస్ట్రీ యూఎస్లో కూడా రెగ్యులేటెడ్గా లేదు. పీపుల్ ఆర్ సెల్లింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఇన్ఫాక్ట్ నేను రీసెర్చ్ చేస్తా అంటాను కదా, అప్పుడప్పుడు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళ కాన్ఫరెన్స్లో అయినప్పుడు అటెండ్ అవుతుంటాను. రీసెంట్గా ఒకటి లాస్ట్ వీకే హార్ట్ హెల్త్ మీద ఒకటి అయ్యాను ప్రోగ్రాము. వాళ్ళు ఆ, అయితే ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత అంతా బాగా, అంత నాలెడ్జ్ అంతా షేర్ చేశారు. తర్వాత ఎండ్ ఆఫ్ ద ప్రజెంటేషన్ దే ఆర్ ప్రమోటింగ్ ఏ ప్రోడక్ట్ కిట్, వైటమిన్ కిట్, ఓన్లీ ఫర్ 5 days. ఇట్ కాస్ట్ $175. దట్స్ అబౌట్ 15, ఐ థింక్ 15,000 రూపీస్ అవుతుందంట 5 daysకే. అలాంటిది కొన్ని వారాలు వాడాలంటున్నారు. మరి తర్వాత, ఎందుకంటే ఈ మైక్రో న్యూట్రియంట్స్ చాలా వరకు మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు, మనం సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నా అయితే నేను స్టడీ చేసిన ఆ కిట్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మల్టీవైటమిన్స్ ఉన్నాయి, ఒమెగా ఉంది, దెన్ కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్, వైటమిన్ సి సంథింగ్ ఒక రెండు మూడు చెప్తున్నారు. దెన్ ఒక మూడు నాలుగు సూప్ ప్యాకెట్స్ సంథింగ్ అలా ఇస్తున్నారు అనమాట. ఓకే. రైట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్ అండ్ మొక్కల ఆధారితంగా తయారైన ప్రోడక్ట్స్ మాత్రమే మనం తినడము, ఎస్పెషల్లీ వైటమిన్స్. ఈ రోజుల్లో ప్రతి కంపెనీ అంటున్నది ఇట్స్ ఆర్గానిక్ అంటున్నది, ఇట్స్ ప్లాంట్ అంటున్నది. బట్ మీరు దాని నిజాలు తెలుసుకొని మీరు దాన్ని కొనుక్కోవాలి. మీకు మీకు తెలియదంటే మాకు రీచ్ అవ్వండి. మా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి అని మీకు సరైన మార్గంలో మేము డైరెక్ట్ చేస్తాము. ఓకే. సో అండ్ ఆఫ్ కోర్స్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద యానిమల్ బేస్డ్ ప్రోటీన్. చాలామంది నేను వెజిటేరియన్ అని చెప్పాను అనుకోండి, అరే మీకు ప్రోటీన్ ఎలా వస్తుందండి, సరిపోతుందా అది అని అంటారు. అయితే ఈ మధ్యలో ఇంకొక రీసెర్చ్ ప్రకారంగా చూసిందంటే, సపోజ్ ఇప్పుడు మేక ఉందనుకోండి, ఏం తినాలి అది? గడ్డి తిని పెరగాలి. గొర్రె కానీ, రైట్, గడ్డి అలాంటివి పెరగాలి. అదే కోడి ఉందనుకోండి, చికెన్ ఉందనుకోండి, ఏంటి అది? అఫ్ కోర్స్ అక్కడిక్కడ కనపడ్డ ధాన్యాలు కానీ, కొన్ని కొన్ని ధాన్యాలు తినచ్చు, కొన్ని పురుగులు తినచ్చు, లేకుంటే ఏవేవో తినేసి అవి పెరగాలి. అలాగే ఫిష్ కూడా సముద్రంలో ఉన్న, వాటర్లో ఉన్న ఆల్గీ కానివ్వండి, ఆ పురుగులు అవన్నీ తినేసి పెరగాలి. బట్ మనం ఈరోజు మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నీ? కోళ్ళ ఫామ్ అంటున్నాము, లేకుంటే డైరీ ఫామ్ అంటున్నాము, లేదు అంటే ఐ డోంట్ నో వాట్ ఆల్ ద ఫార్మ్స్ ఆర్ దేర్. రైట్. అక్కడ తప్పనట్లే నేను, బట్ ఏం చేస్తున్నామంటే వాళ్ళు చాలా వరకు ధాన్యం ఫీడ్ చేస్తున్నారు, గ్రెయిన్స్ ఫీడ్ చేస్తున్నారు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీను తినడం వల్ల మీ ఒమెగా ఇంబ్యాలెన్సెస్ ఎక్కువైపోతాయి. ఒమెగాలో 2 టైప్స్ ఆఫ్ ఒమెగా ఉంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒమెగా 6 ఉంటుంది. ఒమెగా 3 ఈజ్ వెరీ గుడ్, ఒమెగా 6 ఈజ్ నాట్ దట్ గుడ్ ఫర్ అస్. బట్ రెండు కావాలి. ఒమెగా 3 ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఒమెగా 6 ఏంటంటే ప్రో ఇన్ఫ్లమేటరీ. ఆ రెండింటికి మధ్యలో సర్టెన్ రేషియో ఉండాలి. ఇప్పుడు మనము తినే యానిమల్ ప్రోటీన్ వాటికి మనము ఎక్కువగా ధాన్యం ఫీడ్ చేసామనుకోండి, దాంట్లో ఒమెగా 6 ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు తింటున్నప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో ఒమేగా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒమేగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ అవర్ బాడీ హెల్తీగా ఉండడానికి. మన నరాలు కానివ్వండి, హార్ట్ హెల్త్ కానివ్వండి, అన్నిటికీ చాలా మెదడు బాగా చురుకుగా పనిచేయాలంటే ఒమేగా కావాలి. మీరు ఏం చేస్తున్నారు? అవి తినడం వల్ల యువర్ ఇంబ్యాలెన్సింగ్, రైట్. ఇట్లా అఫ్ కోర్స్ నేను చెప్పుకుంటూ పోతే కొన్ని గంటల తరబడి మాట్లాడతాను. బట్ హోప్ ఇట్ గాట్ అన్ ఐడియా ఫర్ యూ, రైట్. సో అందుకని ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా మార్కెట్లో చాలా ఉంటాయండి. ఎస్పెషల్లీ ఎనీ ప్రోటీన్ ఈజ్ దేర్ ఇఫ్ దే హ్యావ్ టూ మచ్ ఆఫ్ యాడెడ్ ఫ్లేవర్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ యాడెడ్ షుగర్ ఉందనుకోండి. కొన్ని జీరో షుగర్ దొరుకుతుంది, కొన్ని లిటిల్ బిట్ షుగర్తో దొరుకుతాయి. అదేంటంటే పర్పస్ ఇస్ డిఫరెంట్ అనమాట.
బట్ కొన్నిట్లలో విపరీతమైన షుగర్ యాడ్ చేస్తారు. అది మీరు తినకూడదు. చాలా మంది కంప్లైంట్ కూడా చేస్తారు, ప్రోటీన్ తింటే నాకు బ్లోటింగ్ వస్తుందండి, అరగట్లేదండి, గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. ఈ రైట్. ఎస్. అందుకే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనుకోండి, మీకు సరైన ప్రోటీను, మీకు ఆరోగ్యానికి గైడెన్స్ అండ్ కోచింగ్ ఇవ్వడానికి మేము డైరెక్ట్ చేస్తాం. రైట్. వై వీ నీడ్ సప్లిమెంట్స్. ఈ రోజుల్లో మనం వైటమిన్స్ వద్దు అనే వాళ్ళు లేరు, బట్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అందరూ వైటమిన్ డి, వైటమిన్ సి అవి చాలా అలవాటు అయిపోయినట్టున్నాయి. రైట్. సో ఈ రోజుల్లో లేరు, బట్ ఎందుకు వాడాలి మనం? ఫస్ట్ థింగ్ ఈజ్ మన ఫార్మింగ్ మెథడ్స్ మారిపోతున్నాం, ఎలా పండిస్తున్నాం ఏమనేది మారిపోతుంది. ఫర్టిలైజర్స్ వాడుతున్నాము, పెస్టిసైడ్స్ వాడుతున్నాము, అండ్ జిఎంఓ అంటున్నాము, హైబ్రిడ్ అంటున్నాము, సాయిల్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రైట్. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్తానండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ రాసాం క్లియర్గా ఫ్యాక్ట్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలా మంది అపోహ ఏంటంటే, ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, మనకి ఇప్పుడు జనాభా చాలా పెరిగిపోయింది, పెరిగిపోతుంది. మనము ఈ అందరికీ ఫుడ్ కావాలి అంటే ఫెర్టిలైజర్ కావాలి, దిగుబడి పెంచాలి, ఆర్గానిక్ వెళ్ళలేము, జిఎంఓ వాడాలి, ఇది అది అని ఉంటాయి కదా. యాక్చువల్గా రీసెర్చ్ ప్రకారంగా నేను చెప్తాను మీకు, చూడండి. వితౌట్ యూజింగ్ ఫెర్టిలైజర్స్ వీ కెన్ ఫీడ్ ద కరెంట్ పాపులేషన్. మన నేచర్, మన ప్రకృతి ఎలా ఉంది అంటే చాలా చాలా అడ్జస్టబుల్ అన్నమాట అది. రైట్. అంటే ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా మనం ఆర్గానిక్ ఫుడ్ అందరం కనుక అదే పాటించామనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ, మనం అందరం ఫీల్ చేయొచ్చు. కానీ ఈరోజు వచ్చే ప్రాబ్లం ఏమొస్తుందంటే, కొద్ది మంది మాత్రమే ఆర్గానిక్ చేస్తున్నారు, చాలా మంది హైబ్రిడ్ అండ్ జిఎంఓ కానీ ఫెర్టిలైజర్ ఇట్లాంటి వాడేసి ఎగుబడి, వాళ్ళ దిగుబడి బాగా తీసుకొస్తున్నారు. వాళ్ళతోటి ఆర్గానిక్ వాళ్ళు మనం పోటీ పడలేం, కాబట్టి ఈరోజు కొద్దిగా అది ఎక్కువ ధర ఉంది. కానీ మనమంతా ఆలోచించి మనము లాంగ్ టర్మ్ జనరేషన్స్, తరతరాలుగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు వచ్చేసి మనం వాడామనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి యాక్చువల్గా. ప్రాబబ్లీ న్యూట్రిషన్స్ కూడా అవసరం ఉండకపోవచ్చు అప్పుడు. రైట్. దెన్ ప్రోటీన్ అనేది కూడా చాలా మంచి ఎసెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ బిల్డ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగా చేస్తుంది, యాంటీబాడీస్కి ఇమ్యూన్ సిస్టమ్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇట్లాంటి రాకుండా డిఎన్ఏ రిపేర్ చేస్తుంది. రైట్. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ పనిచేస్తుంది. రైట్. బాడీ మజిల్స్ బిల్డ్ చేస్తుంది. ఇట్లా రకరకాల చాలా లాభాలు ఉన్నాయన్నమాట. సో ప్రోటీన్ ఈజ్ మస్ట్, అండ్ ఎవ్రీ మీల్ మనం తినగలిగితే చాలా మంచిది, బట్ క్వాలిటీ ప్రోటీన్ అనేది అవసరం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే, వి నీడ్ టు హ్యావ్ పాజిటివ్ థింకింగ్ లిటిల్ బిట్. సానుకూల దృక్పథం అంటాం. అంటే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ స్లో డౌన్ టు స్పీడ్ అప్. అంటే ఇప్పుడు మనము పరిగెత్తుతూనే ఉన్నాం అనుకోండి, అలసిపోతాం కదా. బట్ అదే మనం కొంచెం మధ్య మధ్యలో రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనం ఎనర్జీ రీగెయిన్ అవుతుంది. సేమ్ థింగ్ ఇది ఏంటంటే స్లో డౌన్ టు స్పీడ్ అప్. అంటే మనం 24 hours రన్ 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 రన్, అరే నాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇది ఉంది అనే మేము ఈ పోటీ ప్రపంచంలో మీరు పోటీ పడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఎవరితో పోటీ పడాలి, ఒక్క పర్సన్ తోటే మాత్రం పోటీ పడాలి. మీరు అద్దంలో చూసుకుంటే అది మీరు. మీతో మీరు పోటీ పడ్డారనుకోండి, అసలు మీకు అనారోగ్యం కూడా దగ్గర రాదండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా లాభాలు ఉంటాయి మీకు. రైట్. అయితే ఈ పాజిటివ్ థింకింగ్లో ఏం చెప్తానంటే, ఏదో ఒకటి అగైన్ ఏది చేసినా మీరు మెల్లమెల్లగా మొదలు పెట్టండి. సంథింగ్ లైక్ స్టార్ట్ విత్ ప్రేయర్. ఈ రోజుల్లో ప్రేయరు అంటే మనకు అసలు మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. మేము గ్రోయింగ్ అప్పుడు ప్రతిసారి స్నానం చేయగానే పొద్దున ఉదయాన్నే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలని చెప్పేవాళ్ళు, లేకుంటే ఒకటి రెండు శ్లోకాలు చదవమనే వాళ్ళు మా పేరెంట్స్. ఈరోజు ఐ డోంట్ నో వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. రైట్. అన్నిటికీ టైం ఉంది మనకి, బట్ హే 2 minutes ప్రేయర్, 5 minutes ప్రేయర్ చేయండి అంటే మరి టైం లేదంటే ఎలా మరి? బాడీ ఎలా తట్టుకుంటుంది అంటే, మనం బాడీని ఎంతో ఇబ్బంది పెడుతున్నాం మనం. అయినా తట్టుకుంటుంది, బట్ ఒకానొక టైంలో, ఒక సంవత్సరమో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలతో ఇంకా నేను చేయలేని బాస్ అని చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు అంటారే, వీడేంటి ఇంత చాలా బాగుండే ఆరోగ్యంగా ఉండే, సడన్గా వీడికి హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా వీడికి డయాబెటీస్ వచ్చింది, వీడు చచ్చిపోయాడు. సడన్గా రాలేదండి. ప్రతిరోజు ప్రతి సెకండ్ బాడీ వానికి సిగ్నల్ ఇస్తుంది. రైట్. వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. మేబీ యోగా యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి.
యాడ్ సంథింగ్ ఇన్ టు యువర్ మైండ్. ఇప్పుడు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ డివైస్ ఇది లేకుంటే మనం అందరం బతకలేము అనుకుంటే ఇప్పుడు, రైట్? అట్లా తయారైపోయింది, రైట్? నా దీన్ని మీరు కేవలం వాడుతూనే ఉన్నారా? ఎంత బిజీ ఉన్నా కానీ దీన్ని తీసుకెళ్ళి ఛార్జ్లో పెడతారా, రైట్? ఇది ఛార్జ్లో పెట్టలేదు అనుకోండి, ఎంతో విలువైన పరికరం ఇది మనకి. దీన్ని మనం ఛార్జ్లో పెట్టలేదంటే దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? నో, రైట్? అలాగే ఇది ఎంతో ఉపయోగమైన పరికరం, అవసరం, యంత్రం. ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, మీ జీవితాన్ని నడిపిస్తుంది, మీ ఫ్యామిలీని, మీ వ్యాపారాన్ని అన్నీ నడిపిస్తున్నాయి. మరి దీన్ని ఎందుకు ఛార్జ్ చేయడంలో మర్చిపోతున్నాం మనము, రైట్? ప్లీజ్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో ఎనీ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ పికప్. నెక్స్ట్, ఇవంతా మనము అంటే దీనికి కావాల్సిన 4 పిల్లర్స్ గురించి మాట్లాడాను ఇప్పుడు నేను ఇంతవరకు, రైట్? నేను మనకు బాడీకి కావాల్సిన 4 పిల్లర్స్, వెయిట్ లాస్ కావాల్సిన 4 పిల్లర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఏం చేశాను, ఎలా తగ్గాను. ఇలా చేయడం వల్ల నేను 26.2 పౌండ్స్ అంటే ఇట్స్ అబౌట్ 11 kg అలా వస్తాను అనుకోండి, అంత బరువు తగ్గాను. అయితే ఆ బరువు ఎన్ని రోజుల్లో తగ్గాను? ఒక రోజులో, ఒక వారంలో, 3 నెలలు కాదండి, దాదాపుగా 11 months టైం తీసుకున్నాను నేను. మీరు అబ్బో శ్రీనివాస్ అంత టైం నేను చేయలేను. మీరు చేయాలని అనట్లేదు, మీకు కావాలంటే క్విక్ కూడా మార్గాలు ఉన్నాయి. కానీ నా ప్లాన్ ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ జర్నీ. అండ్ ఎలాగైతే తగ్గానో అంటే మనము ఇంకా రోజు రోజు బరువు తగ్గుతూ ఆప్టిమల్ వెయిట్, ఆప్టిమల్ హెల్త్, సరి అయిన బరువు, సరి అయిన ఆరోగ్యానికి మనం వైపు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి టేక్ వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్, స్లో అండ్ స్టడీ. వీ హావ్ టు బి స్లో, స్టడీ. స్లోగా ఉండి అప్పుడప్పుడు చేస్తానంట కదా, స్లోగా ఉన్నా పర్వాలేదు, అంటే చిన్న చిన్న మార్పులు చేసిన స్టడీగా ఒక మార్పు మనం చేసామనుకోండి, దాన్ని మనం కోల్పోకూడదు. అండ్ చాలామంది నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాను, ప్రొఫెషనల్ కూడా చెప్తుంటారు, వారానికి ఒక రోజు 2 రోజులు చీట్ చేసే. చీట్ డేస్ లేవండి, దెర్ ఇస్ నో చీట్ డేస్. అంటే నేను వారమంతా మీరు బాగా తిని ఒకరోజు చీట్ చేశారనుకోండి, ప్రాబబుల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గో బ్యాక్ టు ద అగైన్ అదర్ సైడ్. బట్ ఐ హ్యావ్ సమ్ ట్రిప్స్, కోచింగ్ ఇచ్చినప్పుడు నేను చెప్తాను, చీటింగ్ కాకుండా డిఫరెంట్ వేస్లో, రైట్? అయితే బరువు తగ్గడం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇది బ్యాలెన్స్, రైట్? కాంటా తరాజు పెట్టాము కదా ఇక్కడ, బరువు పెట్టాము, ఇక్కడ జోకుతున్నాము. అంటే బేసిక్ ఏందో ఏం లేదండి, మనం ఇన్పుట్ మన బాడీలో అయితే మనం ఏమి ఇస్తున్నామో ఆహారం, అంటే ఎన్ని క్యాలరీస్ మనం తింటున్నామో, మనం ఎన్ని క్యాలరీస్ మనం ఖర్చు పెడుతున్నాము, రైట్? సపోజ్ నేను ఈరోజు 1000 క్యాలరీస్ తిన్నాను, బట్ 700 క్యాలరీస్ మాత్రమే ఖర్చు పెట్టాను అనుకోండి, అంటే 300 క్యాలరీస్ ఎక్కువ తిన్నాను నేను, అది నా బాడీలో డిపాజిట్ అవుతుంది. ఈ రోజు కనపడదు, రేపు కనపడదు, ఎల్లుండి కనపడదు, ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలల తర్వాత ఒక అరకిలో పెరుగుతుంది నాకు. ఓహో, నేను బరువు పెరుగుతున్నానండి అంటాం అప్పుడు, రైట్? సో సేమ్ థింగ్ మనము కావాల్సింది ఏంటంటే మ్యాథమెటికల్గా మనకు కొంత చేయాలి, రైట్? సో 7700 క్యాలరీస్ కనుక తిన్నామనుకోండి, 7700 క్యాలరీస్ తీసుకుంటే అది ఒక బాడీలో 1 కిలో, 1 kg ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, అది తినేసి మనం ఖర్చు పెట్టకపోతే. ఓకే, రైట్? అంటే మనకు ఇక్కడ 2 చాయిస్లు ఉన్నాయి. మనకి ఇట్లా పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినచ్చు, లేదంటే హెల్తీ ఫుడ్ కూడా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా తినచ్చు. అంటే కేవలం అగైన్ ఇది తినద్దని నేను చెప్పట్లేదండి, ఇది చాలా మితంగా చేసి ఇది ఎక్కువగా చేయండి. అలాగే ఎన్నో రకాల రుచికరమైన ఆహారాలు, ఐడియాలు మా దగ్గర ఉన్నాయి, మనం ప్లాన్ చేయొచ్చు. అది 1-on-1 కోచింగ్ వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాం. మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ వ్యాపారాన్ని బట్టి, మీ వృత్తిని బట్టి, మీ ఏజ్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. అయితే మనం ఇక్కడ 7700 కిలో క్యాలరీస్ కనుక మనం ఖర్చు పెడితే ఒక కేజీ బరువు తగ్గుతుంది అంటున్నాము. మీరు జస్ట్ ఆలోచించండి, మన వీడియో ముందు మనం అనుకున్నాం కదా, యూట్యూబ్లో నేను 3 రోజులలో 3 కేజీలు తగ్గాను అంటారు. అంటే 3 రోజులలో వాళ్ళు 22,000 క్యాలరీస్ తగ్గించారు బాడీలో. మరి అది సాధ్యమా, అసాధ్యమా? అఫ్ కోర్స్ మనిషి తలుచుకుంటే ఏదైనా కాదని చెప్పలేము, బట్ మీరే ఆలోచించండి, ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అలా తగ్గినప్పుడు అది మీకు ఆరోగ్యమా, అనారోగ్యమా అనేది కూడా ఇంపార్టెంట్. నార్మల్గా అగైన్ రీసెర్చ్ ప్రకారంగా చెప్పేదంటే మీరు వారానికి
సాధ్యమైనంత ఒక పౌండ్ అంటే దాదాపుగా 450 గ్రాములు ఏదో వస్తుంది, అంటే ఒక హాఫ్ కేజీ, వారానికి ఒక హాఫ్ కేజీ తగ్గారనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్. దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే గ్రాడ్యువల్గా స్లోగా వెళ్ళిపోతారు. లేదండి నేను కొద్దిగా ఫాస్ట్ కావాలంటే మేబీ మ్యాక్సిమం ఒక 1 కేజీ తగ్గాలి వారానికి. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే 1 to 2 కేజీ, 2 to 2 కేజెస్ ఏ మంత్ ఈజ్ ద బెస్ట్ అనమాట తగ్గగలిగితే. అయితే ఎలా తగ్గాలి మనము? మరి మనం తినే ఇంటేక్ని, అఫ్ కోర్స్, సార్ మీరు ఇక మమ్మల్ని కలుపు మార్చేస్తారా, ఇది తినద్దు అది తినద్దు అని చెప్తారా? కాదు, నేను తినే ఫుడ్ని మనము క్వాలిటీ ఫుడ్ని తినడం మొదలు పెట్టాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? క్యాలరీస్ చూసుకుంటాం, బట్ క్యాలరీస్ మీద కంటే ఎక్కువ క్వాలిటీ ఫుడ్ తినడం వల్ల మనకి ఆరోగ్యం అవుతుంది. బట్ డెఫినెట్గా ఖర్చు పెడుతూ ఉండాలి. మనం తిన్న దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సపోజ్ మీరు ఈరోజు 1000 క్యాలరీస్ తిన్నారనుకోండి, బరువు తగ్గాలి అంటే మీరు, సపోజ్ మనము 300 క్యాలరీస్ ఖర్చు పెట్టాం, 1000 క్యాలరీస్ తిన్నాము, 1300 మనం ఖర్చు పెట్టాం, అంటే 300 క్యాలరీస్ డెఫిసిట్ అయిపోయింది. అంటే బాడీలోకి వెళ్ళి మనకు కొవ్వు కరుగుతుంది, ఫ్యాట్ కరగడం మొదలుపెట్టింది. ఈ లెక్కన మనం చూసుకోవాలంటే మనం 20 రోజులు పడుతుంది ఒక ఒక పౌండ్ ఒక కేజీ తగ్గాలంటే. చూసారా? చాలా మంది అంటారు, నేను స్టార్ట్ చేశానండి తగ్గట్లేదు అంటారు. కొంతమంది స్టార్ట్ చేయగానే చాలా తొందరగా కూడా 1 or 2 వీక్స్లో వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దట్ ఇస్ కాల్డ్ వాటర్ వెయిట్, బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ పోతుంటుంది అనమాట, రైట్? సో మనం బరువు, ఈ ప్రయాణం అంటే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మనకు బరువు తగ్గకపోవచ్చు. కొన్ని గుడ్ సిగ్నల్స్ కనపడుతుంటాయి, మంచి సంకేతాలు కనపడుతుంటాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మీ బాడీ రివర్స్ అవుతుంది, ఆరోగ్య దిశలో ప్రయాణిస్తుంది అని చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే ముందటి కంటే కొంచెం హంగ్రీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, క్రేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి. మేబీ రాత్రి మీకు బాగా నిద్ర పట్టొచ్చు, మీకు రోజంతా కొంచెం ఎనర్జీ ఉండొచ్చు, మీ బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇట్లా రకరకాలుగా మీలో మీకు మార్పులు కనపడుతూ ఉంటాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మీరు రైట్ జర్నీలో ఉన్నట్టుగా ఉంటుంది. నేను బరువు చూసుకొని నాకు తగ్గలేదు అని మీరు కంగారు పడకూడదు. నెక్స్ట్, వెయిట్ లాస్ వల్ల జీవన శైలి వ్యాధులను మనం తిప్పికొట్టచ్చండి, రైట్? లో బ్లడ్ ప్రెషర్, రైట్? మనం బరువు ఎక్కున్నాం అనుకోండి, ఏమవుతుంది? మన గుండె, ఇప్పుడు మనము సపోజ్ మీరు ఇప్పుడు మనం కార్ ఉందనుకోండి, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కార్లు ఉన్నాయి. అన్ని కార్లకి సేమ్ ఇంజిన్ లేదు కదా, డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఇంజిన్ ఉంది. బట్ మనకి భగవంతుడు మాత్రం ఒకటే ఇంజిన్ ఇచ్చాడు, అంటే సేమ్ కైండ్ ఆఫ్ హార్ట్ ఇచ్చాడు అందరికీ. మనం బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏమన్నా, అంటే మనం పెరిగినా కొద్దీ, మన ఏజ్ పెరిగినా కొద్దీ, మన వయసు పెరిగిన కొద్దీ, మన మన దానికి అనుగుణంగా ప్రొఫెషనల్గా ఆ గుండె ఎంత పెరగాలో అంత సర్టెన్ ఏజ్ వరకు పెరిగి ఆగిపోతుంది. బట్ ఆ తర్వాత మనం బాడీ బాగా పెంచామనుకోండి, దాని కెపాసిటీ పెంచలేకపోతున్నాం కదా. సో కాబట్టి మన బాడీలో బాగా బరువు ఉన్నప్పుడు ప్రతి రక్తనాళాలకి ఆ బ్లడ్ పంప్ చేయాలంటే ఏం చేస్తుంది? గుండె తట్టుకోలేదు కదా, దానికి ఓపిక లేదు కదా, చేత కాదు, బరువు లేదు కదా, అది కెపాసిటీ లేదు, శక్తి లేదు, కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. బట్ మనం బరువు తగ్గడం మొదలు పెట్టామనుకోండి, హే, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ హార్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది, లివర్ చాలా హ్యాపీగా ఉంటుంది, రైట్? సో ట్రైగ్లిసరైడ్స్, మన కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంటాయి, హార్ట్ డిసీజ్ తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడంటే అక్కడ చాలా హ్యాపీగా మూవ్ అవుతారు, మెట్లు ఎక్కుతారు, దిగుతారు, గంతులు వేస్తారు, రైట్? మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఒకసారి చాలా మనం బాగా లావుగా ఉండి వికృతంగా లేకుంటే మన షేప్ అంతా ఉన్నాం అనుకోండి, ఎప్పుడన్నా నలుగురిలో పోయి మాట్లాడాలన్నా చేయాలన్నా మనం ఒక్కోసారి మనము మోటివేషన్ ఉండకపోవచ్చు, మనకి సెల్ఫ్ ఇమేజ్ తగ్గుతుంటుంది, రైట్? అరే, నేను చాలా బాగా కనపడుతున్నాను, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, ఆమె బాగుంది, రైట్? అట్లా ఇన్సులిన్ రెసిస్టెంట్, దెన్ మల్టిపుల్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా, ఈ రోజుల్లో క్యాన్సర్స్ కూడా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఏమంటారు, ఓవర్ వెయిట్ అంటున్నారు. సో మూల కారణం ఫర్ అన్నిటికీ ఏంటంటే ఓవర్ వెయిట్. మనం ఆప్టిమల్ వెల్త్, సరైన బరువు ఉన్నాం అనుకోండి అవుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు, లాస్ట్ 2+ ఇయర్స్ నుండి సేమ్ అదే బరువు కంటిన్యూ చేస్తున్నాను, కొద్ది కొద్దిగా తగ్గుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే మై గోల్ ఈజ్ టు బిల్డ్ ద మసిల్స్. ఇంకొకటి కొంచెం చాలా గుర్తుపెట్టుకోవాలి, మన వెయిట్ బరువు తగ్గడం ఇంపార్టెంట్ కాదండి. మన మజిల్స్ కనుక లూజ్ అయ్యామనుకోండి, దట్ ఈజ్ అగైన్ బిగ్ ఛాలెంజ్, హెల్త్ ప్రాబ్లం వస్తుంది. దట్ ఈస్ టూ ఫాస్ట్ టు పీపుల్ డై, ఆర్ లేకుంటే మన ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, మన బాడీ కానీ సహకరించదండి. ఓకే, మజిల్స్ ఇంపార్టెంట్, రైట్? సో ఒక్కోసారి మనం బరువు తగ్గకపోవచ్చు, మనం మజిల్స్ పెంచుకోవచ్చు. ఓకే, సో అదే అన్నమాట, రైట్? సో here is my suggestion. You can be part of a wellness industry
ఆర్ సిక్నెస్ ఇండస్ట్రీ, రైట్? సో పొద్దున్న లేవగానే మీరు ఈరోజు పొద్దున్న లేవగానే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. "హే, నేను సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా క్వాలిటీ ఫుడ్ తింటాను, ఎంజాయ్ చేస్తాను, హ్యాపీగా ఉంటాను", రైట్? మనం ఎంతో కన్వీనియన్స్కి అలవాటు పడిపోయి నేను చాలా 5 మినిట్స్ సేవ్ చేశాను, 10 మినిట్స్ చేశాను, 1 అవర్ సేవ్ చేశాను చెప్తారు. కేవలం అది మీకు ఆ 1 అవర్ 5 మినిట్స్ ఇన్స్టెంట్, అప్పుడు ఆ క్షణికంగా మీరు గుర్తుపడుతున్నారు. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోయి షాపులో కొనుక్కోవడము, జొమాటోలో పెట్టడము, వాట్ ఎవర్ యాప్లో కొనుక్కొని ఇంటికి రాగానే తినడము, రైట్? 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోయింది, అయిపోయింది, నేను గంట టైం సేవ్ చేశాను అంటారు. కానీ మీకు లైఫ్ లాంగ్లో మీరు కొన్ని రోజుల తరబడి, మేబీ నెలల తరబడి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మీకు మీరు కనుక్కోలేకపోతున్నారు. మన బాడీ సహకరిస్తలేదు. లేజినెస్ రావచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఇంకేదో ఇబ్బందులు అవ్వచ్చు. అంటే తర్వాత ఇలాంటి ఆహారము తినకూడని ఆహారం తిన్నప్పుడు, అదే పనిగా తిన్నప్పుడు గంటలో చేయాల్సిన పని ఆ తర్వాత మీరు 3 గంటల్లో చేస్తుండొచ్చు, 3 రోజుల్లో చేస్తుండొచ్చు. చూడండి ఎంత నష్టపోతాం. ఇప్పుడు మీరు 1 అవర్ సేవ్ చేశారేమో వంట చేయకుండా, బట్ మీరు తర్వాత ఎంత కోల్పోతున్నారు అది మనం ఎవరు గ్రహించలేరు. అది మీరు గ్రహించాలి. మీరు అది చేశారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది. మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా సుఖవంతంగా ఉంటుంది. సో ఇంతటితో ముగిస్తున్నాను. బట్ ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అరుణ గారు, సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ బిఫోర్ వి ర్యాప్ అప్ ద సెషన్ అండి. ఓకే. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ గారు. రియల్లీ ఇట్స్ ఏ జర్నీ. సో ఏదో ఒక 3 మంత్స్ ట్రై చేసి తగ్గిపోయి మళ్ళీ నార్మల్ కి వచ్చి పెరగడం ఇలా కాకుండా వీ హ్యావ్ టు ఫాలో ద జర్నీ, లైఫ్ స్టైల్ జర్నీ అని చెప్పారు. సో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇంత మంది చెప్తూ ట్రై చేస్తూ ఉంటారు కదా, బరువు తగ్గడం ఎందుకు కష్టం అవుతోంది? రీజన్ ఏంటి దానికి? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అరుణ. వెరీ గుడ్ ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. బరువు తగ్గడం ఎందుకు కష్టమవుతుంది అంటే చాలా రకాలుగా కారణాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ అగైన్ దీనిపైన కూడా మనం గంట సేపు మాట్లాడవచ్చు, బట్ క్విక్గా ఒక సమాధానం ఇస్తాను. ఒకటి ఏంటంటే జెనెటిక్స్, కొద్ది పార్టే ఉంటుంది యాక్చువల్లీ జెనెటిక్స్ది. నెక్స్ట్ ఏంటంటే మెడికేషన్స్ కూడా ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే మనం మెడికేషన్ తీసుకుంటున్నాం కానీ దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు గుర్తించలేకపోతున్నాం. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక స్పెషల్ రిక్వెస్ట్, ఈ రోజులలో ప్రతి ఒక్కరు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ మనకి మనమే సెల్ఫ్ డాక్టర్ అయిపోతున్నాం. అంటే ఏదో డోలో వేసుకోరా, అనాలజిన్ వేసుకోరా, వాట్ ఎవర్, ఐ డోంట్ నో వాట్ ఆర్ ద డిఫరెంట్ మెడికేషన్, ఓవర్ ద కౌంటర్ది అలా వెళ్ళి ఇలా కొనుక్కొని, అంటే షాప్లో వెళ్ళి మెడికల్ షాప్లో సూపర్ మార్కెట్ దొరకని కొనుక్కొని తినడము తప్పకుండా మీరు ఆపేయాలి. అఫ్ కోర్స్ మీకు జ్వరం ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, బట్ మీరు ఇమ్మీడియట్గా అలా చేశారనుకోండి సెల్ఫ్ ట్రీట్మెంట్, దట్స్ అ మెడికేషన్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుందో మీద, అంటే మీరు అసలే చేయకూడదని కాదు, మాటి మాటికి చేయకూడదు అది. ఇప్పుడు ఈరోజు మాకు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, వెయిట్ చేయండి ఒక రోజు 2 రోజులు. ఓకే, రీజన్ ఏంటంటే మీకు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది అంటే బాడీ స్టార్టెడ్ రిపేరింగ్ ఇట్ సెల్ఫ్. ఏదో ఒక ఛాలెంజ్ ఉంది, అది రిపేర్, సెల్ఫ్ రిపేరింగ్ మెకానిజంలోకి వెళ్ళిపోయింది. మనం దాన్ని సప్రెస్ చేసేస్తున్నాం, రైట్? సో అది చేయకూడదు. సో తప్పని పరిస్థితుల్లో ఫ్రీక్వెంట్గా మీకు వస్తుంది అనుకోండి, డెఫినెట్గా మీరు డాక్టర్ సలహా తీసుకొని కన్సల్టేషన్, వాట్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అనేది. అంటే నెక్స్ట్ థింగ్ ఈజ్ హార్మోన్స్. మనం తినే ఫుడ్ మీద హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మన ఏజ్ని బట్టి అని, మన జాబు, స్ట్రెస్ లెవెల్స్, వాటన్నిటి వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, రైట్? మెటాబాలిజం కూడా, అంటే మన అరుగుదల, మన డైజెషన్ ఎట్లా, మన బాడీ ఎంత కెపాసిటీ ఉందనేది కూడా ఇంపార్టెంట్. అదేమవుతుంది ఇప్పుడు, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అగైన్ సర్కేడియం రిథమ్ అంటాం. అంటే ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు మార్నింగ్ మాత్రం ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, రైట్? మనము కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. అంటే ఒక సామెత ఉంది, అగైన్ తెలుగులో ఏమంటారంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేవాళ్ళు పెద్దలు. అంటే సాయంకాలం అయ్యే సమయంలో మీరు సంధ్య వేళలో, సూర్యాస్తమయం వేళలో వీలైతే ముందే చక్క చక్క తినేసేమని చెప్పేవాళ్ళు మనకి.
ఒకప్పుడు కరెంట్ లేదు పాపం, ఇప్పుడు ఎడిసన్ మహానుభావుడు కరెంట్కి ఇచ్చాడు, 24 గంటలు ఏ టైంలో అయినా తినొచ్చు మనకు, లైట్ గురించి ఇబ్బంది లేదు కాబట్టి, రైట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనము ఆ సర్కేడియం రిథం అంటే, సపోజ్ ఇప్పుడు సూర్యుడు ఈరోజు మార్నింగ్ నేను ఉదయించను, రాత్రి వస్తాను అన్నారు అనుకోండి, మనం ఎలా ఉంటుంది మన పరిస్థితి కదా. సో ఈ మెటాబాలిజము, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సు, ఇవన్నీ మారడానికి కారణం ఏంటంటే ఇష్టం ఉన్నట్టుగా తినడము, ఇష్టమున్న వేళల్లో తినడం అనమాట. ఇవన్నీ కూడా బరువు తగ్గడానికి ప్రాబ్లం అనమాట. దెన్ అగైన్ లైఫ్ స్టైల్ కూడా, అంటే కొంతమంది ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్ అంటే పరుగు పరుగు పరుగు, కొంతమంది డాక్టర్లే కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, లేకుంటే చిన్న వ్యాపారస్తులే కావచ్చు అండి, లేకుంటే ఫ్యామిలీ కావచ్చు. ఎందుకంటే మనము మన చేతిలో లేకపోవచ్చు అది, బట్ మీరు కొద్దిగా ఆలోచించి స్లోగా దాన్ని నావిగేట్ చేయాలి. నేను ఏం చేయలేనని కూర్చుంటే మనం ఏం హెల్ప్ చేయలేము, బట్ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి. అంటే ఏమంటాం మనం, 1000 మైల్ జర్నీ హ్యాస్ టు స్టార్ట్ విత్ 1 స్టెప్ అంటాం కదా. అలాగే మీ బరువు తగ్గే ప్రయాణము మీరు మొదలు పెట్టండి, అండ్ ఎండ్, మనం ముందు ముందు అనుకున్నట్టుగా మీ గోల్ ఏంటి, ఎందుకు మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు అనేది గోల్ క్లియర్గా ఐడెంటిఫై చేయండి. సో సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో హోప్ అది ఆన్సర్ చేశాను అనుకుంటా అరుణ గారు. సో ఎస్, అర్థమైంది. ఆ, బరువు తగ్గించే కార్యక్రమంలో మీరు మాకు ఎలా హెల్ప్ చేయగలుగుతారు? సపోజ్ బరువు మేము తగ్గాలనుకుంటే మీరు మీ హెల్ప్ ఎలా దొరుకుతుంది మాకు? ఓకే, వెరీ గుడ్, అగైన్ చాలా మంచి ప్రశ్న. సో ఆరోగ్యకరంగా మీరు కావాలి, హెల్త్ తగ్గాలి, లేక రివర్స్ డయాబెటీస్ ఇట్లాంటివన్నీ మీకు జరగాలంటే మేము ఏం చేయగలుగుతామంటే, ఫస్ట్ థింగ్ వి నీడ్ అండర్స్టాండ్ యువర్ నీడ్స్. మీకు ఏంటి ఉంది, మీకు ఎందుకు ఇబ్బంది ఉంది, లేక మీరు ఎందుకు బరువు పెరిగారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు అలాంటివన్నీ చేపించేసి మీ గురించి తెలుసుకొని మీకు నీడ్ ఐడెంటిఫై చేస్తాం. దెన్ ఒక గోల్ సెట్ చేస్తాం. ఓకే, రైట్. అంటే మీరు ఎన్ని రోజుల్లో ఎంత బరువు తగ్గాలి, మనకు ఎంత బరువు ఎక్కువ ఉన్నాము ఏంటి అనేది ఒక ప్రణాళిక చేసేసి మేము అకౌంటబుల్గా ఉంటాం. మీరు ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు, మైక్రో న్యూట్రియన్స్ ఎలా వాడుతున్నారు, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నారా, చేస్తున్న కొద్ది ఏమైనా ఇబ్బంది ఉందా, రైట్. అవన్నీ మేము కోచింగ్గా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసామనుకోండి, చాలా సక్సెస్ఫుల్ పీపుల్కి, అల్ట్రా సక్సెస్ఫుల్ పీపుల్కి కోచ్ అనేవాడు ఉంటాడు, రైట్. ఇప్పుడు ఐ డోంట్ నాట్ నో హూ ఇస్ ద గ్రేట్ ప్లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ కోచ్ మేబీ ధోని అనుకుంటా, లెట్స్ ఎ క్రికెట్ ప్లేయర్, రైట్. ఆయన తినడానికి ఒకరు చెప్తారు, పడుకోవడానికి ఒకరు చెప్పచ్చు, ఆరోగ్యానికి ఒకరు, ఎక్సర్సైజ్కి ఒకరు, గేమ్కి ఒకరు, మేబీ ఒక ముగ్గురు నలుగురు కోచ్లన్నీ ఉండుంటారు ఆయనకి. కాబట్టి ఈరోజు ఆయన అల్ట్రా సక్సెస్ఫుల్ అయ్యాడు, చాలా సక్సెస్ఫుల్ ఎదిగాడు. మరి మనకు లైఫ్లో ఎవరున్నారు, లేరు. సో ఆ గ్యాప్ని మేము ఫిల్ చేస్తామండి, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, లీడ్ యూ టు ద రైట్ సోర్సెస్. ఇప్పుడు ఈరోజు మనము డబ్బులు పెట్టినా కూడా ఏది కొనాలి, ఏది కొనకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ప్రతి ఒక్కరు మనము యూట్యూబ్ పోయడము, రివ్యూలు చూడడము, చేసి కొనడం తినడం కాదండి. దాన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకొని మనం చేయాలి, అది మేము హెల్ప్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, కమ్యూనిటీ అనేది కూడా ఒక గ్రూప్, ఒక సముదాయం. అంటే కమ్యూనిటీ అంటే ఏంది, ఎవ్రీబడి ఇన్ ద గ్రూపులో కామన్ గోల్ కోసం ఫైట్ చేస్తారు, ఈచ్ హెల్పింగ్ ఈచ్ అదర్, సిమిలర్ గోల్స్ ఫైట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు మేము హెల్ప్ చేయగలుగుతామండి. సో అదండి అరుణ. సో సమ్ టైమ్స్ బరువు తగ్గించే ప్రోగ్రామ్స్ ఏవి నాకు పని చెయ్యవు అని అనిపిస్తుంది, పని చేస్తాయంటారా? యా, దట్స్ అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలా మంది కామెంట్ చేస్తుంటారు నాకు కూడా, రైట్. హే, దిస్ ఆల్ కామన్, శ్రీనివాస్ మీరు ఏదో స్టోరీలు చెప్తారు, ఇవన్నీ వర్కౌట్ అవ్వు, ఇది చేశాను అది చేశాను. ప్రాబోలీ నిజమే, కాదని అనట్లేదు. ఈ రోజుల్లో మనం చూసామనుకుంటే కీటో డైట్ అంటాము, లేకుంటే లిక్విడ్ డైట్ అంటాము, లేదంటే ఓ మ్యాడ్ అని ఉంది, అంటే 1 మీల్ ఏ డే అంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, 16-8 అంటారు, 5-3 అంటారు, అది ఎవ్రీ అదర్ డే. అంటే కొన్ని వేలు ఉండొచ్చు. యాక్చువల్లీ నేను గూగుల్ చేసి చూద్దాం అనుకున్నా అసలు ఎన్ని డైట్స్ ఉన్నాయని, నేను మర్చిపోయాను. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. బయట అది 1,00,000 ఆప్షన్స్ ఉండొచ్చు, బట్ మీకు సరైన ఆప్షన్ ఏంటి అనేది మనం ఎన్నుకోవాల్సి వస్తుంది ఫస్ట్, రైట్. అదొకటి. ల్యాక్ ఆఫ్ డైరెక్షన్, అంటే మన ఇంతకుముందు అన్న మన గోల్ అనేది, మన కోచింగ్ అనేది లేదనుకోండి, కనపడిన ప్రతి ఒక్కటి మనం ప్రయత్నం చేసామనుకోండి, పలు రకాలుగా మనం ఆ, పరిగెత్తుతూ ఉంటాం కానీ అది మనకు వర్కౌట్ అవ్వదు, రైట్. నాట్ టేకింగ్ ప్రాపర్ హెల్ప్ అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. నేను అన్నట్టుగా అగైన్ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ మీరు మీరు యూట్యూబ్లో మీరు కొట్టండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేసి,
ఫస్ట్ వచ్చేసేటి మహా మేధావులంతా ఏం చెప్తున్నారంటే నేను మీరు ఇది ఈ చిన్నది తినండి 3 రోజులలో 3 కిలోలు తగ్గుతారు. ఇది నేను చేయండి నేను వారం రోజుల్లో 10 కిలోలు తగ్గాను. ఇది చేయండి నేను 70 రోజులలో 7 కిలోలు తగ్గాను. రకరకాలుగా చాలా చెప్తున్నారు కదా, రైట్. అండ్ అందులో వెరీ సింపుల్గా ఏం లేదండి ఏం లేదండి అంటారు. ఏదైనా కానీ మనకి ఇంపార్టెంట్ ముఖ్యమైనది మనము దాన్ని సాధించాలి అంటే దాన్ని ముఖ్యంగా అంటే ఫోకస్గా అటెన్షన్గా రైట్ థింగ్స్ చేయాలండి. డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ అది, రైట్. సో అనదర్ థింగ్ ఏంటంటే క్రమశిక్షణ అంటే ఇన్కన్సిస్టెంట్. ఒక 4 రోజులు చేయడము తర్వాత ఇదేం కనపడట్లేదు చెప్పాను కదా. ఒకసారి మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే మీరు బరువు తగ్గడం కనపడకపోవచ్చు బేస్డ్ ఆన్ ద బాడీ అండ్ డిఫరెంట్ పర్సన్స్. కానీ మీలో ఎనర్జీ లెవెల్ పెరిగింది అనుకోండి, ఆకలి తగ్గింది అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్. బట్ మీరు అవి గుర్తించలేక హే ఇది వారం రోజులు చేస్తున్నారా ఈ ప్రోగ్రామ్ ఇదేం పని చేయట్లేదు. అండ్ ట్రయింగ్ న్యూ థింగ్స్ ఆల్ ద టైమ్. అంటే మార్కెట్లో ఏది కూల్ కనబడితే అది ఏది అడ్వర్టైజ్మెంట్ చూస్తే అది మీరు ట్రై చేయడము పద్ధతి కాదు, రైట్. ఒకటి ఎన్నుకొని దాని మీద మీ జర్నీ మీది, మీ ప్రయాణం మీది, మీ డెస్టినేషన్ మీది. ఎందుకు అంటే ఇప్పుడు నేను బస్ స్టాండ్ వెళ్ళాను, సపోజ్ లెట్స్ ఏ హైదరాబాద్లో బస్ స్టాండ్లో వెళ్ళాను. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ బస్సు ఉంది, కర్నూలు బస్సు ఉంది. వరంగల్ వెళ్ళాలి నేను, వరంగల్ ఫుల్ ప్యాక్ అయ్యింది, కర్నూలు బస్ ఖాళీ ఉంది. కర్నూలు బస్సు వెళ్ళి ఎక్కాను అనుకోండి, నా జర్నీకి వెళ్తానా, నేను నా డెస్టినేషన్కి వెళ్తానా. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూల్ కనపడము వాట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు, ఈ అడ్వర్టైజ్మెంట్ వీఆర్ వాడుతున్నాం. సో అవి చేయడం వల్ల మనకి ఛాలెంజెస్ వస్తున్నాయి అనమాట, రైట్. సో ఏది చేసినా మనం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా దానికి ఒక డివోషన్ అండ్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ఇలా ఉండి చేయాలన్నమాట. చేస్తే మనకేంటంటే తప్పకుండా అవుతుంది. బట్ కోచ్ నిపుణుల సలహాలు తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవుతుంది. చూసారా ఇక్కడ ఈ పర్సన్ నిలబడ్డారు, బిత్తరపోయి నిలబడ్డారు, ఇక్కడికి వెళ్ళాలి, ఎలా జరగాలనే తెలియదు, క్వశ్చన్ మార్క్లో ఉన్నారు, రైట్. అందుకే మనము ఆ క్వశ్చన్ మార్క్ని సాల్వ్, ఆ పజిల్ మనం సాల్వ్ చేయాలంటే మనం మాలాంటి వాళ్ళని కలిసారనుకోండి, మీరు డెఫినెట్గా మీకు ఆ, అనుకున్నంత రిజల్ట్ రైట్ అవే రాకపోయినా స్లోగా మీరు రిజల్ట్ అనేది మీకు వస్తుంది. బట్ మీరు ఆ జర్నీలో ఉండాల్సి వస్తుంది. అగైన్ ఇట్ ఇస్ నాట్ ఎ డాష్, ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ జర్నీ. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా మీరు విని చూసిన వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, మీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, రైట్. సో నార్మల్గా మా కన్సల్టేషన్ మేము ఏం చేస్తామంటే రూ. 1995 ఛార్జ్ చేస్తాం, ఓకే. సో ఈరోజు మీరు ఈ వీడియో చూసి దీన్ని సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు ఏదైనా కానీ రెండు దీంట్లో కామెంట్ చేసి మమ్మల్ని రీచ్ అవ్వండి. నేను మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తాం. ఆ, ఇంతకంటే గొప్ప బహుమతి అవకాశం మీకు రాకపోవచ్చు. బట్ ఇది ఈ ఏప్రిల్ మాత్రమే, అంటే ఏప్రిల్ 30th 2024 వరకే మేము ఈ ఆఫర్ ఇస్తాం మేము మీకు. సో అయితే మీరు వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చని విషయాలు ఏదైనా కామెంట్ చేసేసి మమ్మల్ని రీచ్ అవ్వండి. మా వీడియో డిస్క్రిప్షన్లో మీకు మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మా ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ యొక్క కాంటాక్ట్స్ ఉంటాయి, దాంతో మీరు రీచ్ అవ్వచ్చు. నేను మీకు సో ఆ, ఏమంటారు ఆ, ఆరోగ్యంగా మంచి జర్నీ చేస్తారనే ఉద్దేశంతో ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాము. బ్యాక్ టు అరుణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ గారు. సో నాకు అర్థమైంది కూడా ఏంటంటే వెయిట్ లాస్ అనేది అందరికీ ఒకటే ప్రోగ్రామ్ కాదు, ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మీరు ఎవరన్నా సరే వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా ఉండాలి అంటే శ్రీనివాస్ గారిని మమ్మల్ని సంప్రదిస్తే, సో యాజ్ అ హెల్త్ కోచ్ హీ విల్ గైడ్ యూ టు లీడ్ ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్. సో గుడ్ లైఫ్ స్టైల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతతో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.